భారత్లో చూస్తే 40 అబోవ్ ఉన్న పీపుల్, ఆల్మోస్ట్ 30% ఆఫ్ పీపుల్ విత్ ఆస్టియోఆర్థరైటిస్ అని చెప్పేసి మనకు గణాంకాలు చెప్తున్నాయి. దీనికి గల కారణాలు ఏంటి? ఈ ఆస్టియోఆర్థరైటిస్ అన్నది ఒక మోకాలు అరుగుదల అనే అర్థం అన్నమాట. ప్రాబబ్లీ ఇదివరకు కన్నా ఇప్పుడు బెటర్గా డయాగ్నోస్ చేస్తున్నాం. 2, దీనివల్ల మనం ఎక్కువ నెంబర్లు చూస్తున్నాం తప్ప ఏదో కారణం వల్ల జనాలకి అర్జెంటుగా ఆర్థరైటిస్లు వచ్చేయట్లేదు. శరీరం బరువు 1 కేజీ పెరిగితే ఒత్తిడి 4 కేజీలు అదనంగా పడుతుందనేది ఒక అంచనా. మోకాళ్ళు దీర్ఘకాలంలో పాడవడానికి బరువుకు ఎలాంటి సంబంధం ఉంది? బాడీ మాస్ ఇండెక్స్కి ఆస్టియోఆర్థరైటిస్కి దేర్ ఈజ్ నో ప్రూవెన్ రిలేషన్షిప్. కానీ మీరు అన్నది కరెక్టే. బరువు పెరుగుతున్న కొద్దీ జాయింట్ రియాక్షన్ ఫోర్సెస్ పెరుగుతాయి. ప్రాబ్లం బరువు ఒక్కటే కాదు, బరువు ప్లస్ ఇన్యాక్టివిటీ. పొద్దున్నే లేచి వీలైతే బ్రష్ చేసుకుని టీవీ ముందు కూర్చుని ఓన్లీ వేలుతో ఛానల్స్ మార్చుకోవడం మాత్రమే పని అయితే డెఫినెట్గా బోన్స్ మీద స్ట్రెస్ పడదు. ఎప్పుడైతే బోన్స్ మీద స్ట్రెస్ పడదో బోన్స్ గట్టిగా ఉండాల్సిన అవసరం లేదు అని బ్రెయిన్ పర్సీవ్ చేస్తుంది అనమాట. మీరు వారానికి ఎన్నిసార్లు జిమ్కి వెళ్తారు సార్? నేను జిమ్కి వెళ్ళాను, బ్యాడ్మింటన్ ఆడతాం అంతే. యూ ప్లే బ్యాడ్మింటన్ ఎవ్రీడే. అయితే మీ కాల్ మీద నేను ఖర్చు వేసుకుని ఉంచుకుంటాను సార్. బ్యాడ్మింటన్ ఈజ్ వన్ ఆఫ్ ద స్పోర్ట్స్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ హై ఇన్సిడెన్స్ ఆఫ్ నీ ఇంజరీస్. ఒక డిబేట్ నడుస్తుంది. అంటే కొంతమంది డాక్టర్ల మనసులో ఏముందంటే రోబోటిక్ సర్జరీ అయినా నార్మల్ సర్జరీ అయినా అవుట్కమ్స్ ఒకే రకంగా ఉంటాయి, దీనికి టూ మచ్ ఆఫ్ హైప్ ఇస్తున్నారు బికాస్ అవి చాలా కాస్ట్ పెట్టి కొనుక్కొచ్చారు కాబట్టి ఒక మార్కెటింగ్ స్టంటు. సో ఇది చేసినా కానీ ఓకే ఉంటుంది, డోంట్ నీడ్ నాట్ టు వరీ అని చెప్పేసి కొంతమంది అంటారు. ఇప్పుడు రోబోటిక్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఇది ప్రిసైజ్ కట్టింగు, సో లెస్ బ్లడ్ లాసు, త్వరితన రికవరీ అవుతుంది, సో గో ఫర్ రోబోటిక్ సర్జరీ అని చెప్పేసి వీళ్ళు అంటారు. యాక్చువల్గా 2023 నవంబర్ దాకా మీరు నన్ను రోబోటిక్ సర్జరీ మంచిదా కన్వెన్షనల్ సర్జరీ మంచిదా అంటే రోబోటిక్ సర్జరీ పెద్ద బోగస్, కన్వెన్షనల్ సర్జరీ చేయించుకోండి చాలని నేనే చెప్పేవాడిని. గత 40 ఏళ్ళగా సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వస్తున్న ప్రొసీజర్ నీ రీప్లేస్మెంట్ జిగ్స్ సాయంతో కన్వెన్షనల్ సర్జరీ అంట. ఇట్ ఈజ్ అ వెరీ సక్సెస్ఫుల్ ప్రొసీజర్. మరి అంత సక్సెస్ఫుల్ సర్జరీని మనం ఇప్పుడు ఎందుకు రోబోటిక్ సర్జరీ కింద చేసుకోవాల్సి వస్తుంది అంటే 1, 2, 3 స్టేజ్లో ఉన్నప్పుడు మీరు స్టేజ్ పరంగా ఎలాంటి వైద్యాన్ని అందిస్తారు? ఇప్పుడు అందుబాటులో ఉన్న ఈ 1, 2, 3 స్టేజ్లకి వాట్ ఆర్ ద బెస్ట్ అవైలబుల్ సొల్యూషన్స్? మోకాలు నొప్పి ఉన్న ప్రతి వాళ్ళు మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయించుకోనక్కర్లేదు. నీ పెయిన్ డస్ నాట్ మీన్ నీ రీప్లేస్మెంట్. సో అసలు యాక్చువల్గా పిఆర్పి వైద్యము దేనికి పనిచేస్తుంది, దేనికి పనిచేయదు? అందరూ చాట్ జీపీటీలు, గూగుల్ జెమినీలు అన్నిటికీ వాడతారు సార్, హెల్త్ కేర్కి వచ్చరికి మటుకు వాడరు సార్. గుడ్డిగా ట్రీట్మెంట్లు ఏవి చేయించుకోకండి. ఇది మంచిది ఇది చెడ్డది అని నేను చెప్పట్లేదు, ఎవిడెన్స్ చెప్తుంది. ఎవిడెన్స్ ఏంటి అన్నది మీరే చదువుకోండి. ఏనా ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నావు? మెడిసిన్ బిల్ ఇంత తక్కువగా వస్తే హ్యాపీగా ఉండక ఎలా ఉంటామమ్మా? ఇంత తక్కువ రేట్కే ఇస్తున్నారంటే క్వాలిటీలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయేమో? మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటో అనే అదనపు ఛార్జీలు లేవు కాబట్టే 50 to 80% మనకి డిస్కౌంట్ లో ఇస్తున్నారు. మెడ్ ప్లస్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్ 1 టీవీ. దేశంలోని ప్రముఖ డాక్టర్స్ను పరిచయం చేసే వేదిక డాక్టర్ స్టాకు స్వాగతం. ప్రస్తుతం మనం వైజాగ్లో ఉన్నాం, సో హెల్త్ సిటీలో కేర్ హాస్పిటల్లో. సో ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ రోబోటిక్ నీ సర్జన్, అదే రకంగా ఎంతోమంది పిల్లలకు ముఖ్యంగా పీడియాట్రిక్ డిఫార్మిటీస్ని దూరం చేసే రవిచంద్ర గారు. సో రవిచంద్ర గారిని అడిగి అసలు ఈ పిల్లల్లో డిఫార్మిటీకి సంబంధించి కావచ్చు, సో హౌ రోబోటిక్ సర్జరీ ఈస్ ఫార్ మోర్ బెటర్ దాన్ ది నార్మల్ సర్జరీ,
సో ఈ రంగంలో వస్తున్న అధునాతన వైద్యాలు ఏంటి, ముఖ్యంగా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది భారతీయుల్లో ఎందుకు పెరుగుతుంది, ముఖ్యంగా మెనోపాస్ దాటిన మహిళల్లో ఎందుకు ఎముకలు చాలా గుల్లబారుతున్నాయి, బలహీనంగా మారుతున్నాయి, ఎలాంటి ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవడం ద్వారా మనం ఎముకలను కానీ లేదా మోకాలను కానీ బలంగా ఉంచుకోవచ్చు అనే అంశాల మీద అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే నవీన్ గారు, చాలా థ్యాంక్స్ అండి. మీ టైం తీసుకుని మీరు హైదరాబాద్ నుంచి మా కోసం వచ్చారు. సో మాకు తెలిసినంత మీతో పాటు పంచుకోవడానికి ప్రయత్నిస్తాం. మీ వ్యూవర్స్కి మా వల్ల ఉపయోగం కలుగుతుందని భావిస్తున్నాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మొదట సో యాక్చువల్గా ఇప్పుడు భారత్లో చూస్తే 40 అబోవ్ ఉన్న పీపుల్, ఆల్మోస్ట్ 30% ఆఫ్ పీపుల్ విత్ ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పేసి మనకు గణాంకాలు చెప్తున్నాయి. సో దీనికి గల కారణాలు ఏంటి అంటే మనకి ఏదైనా జీవన శైలిలో వచ్చిన మార్పులా, లేకపోతే దీనికి గల కారణాలు ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దీనికి దూరంగా ఉండవచ్చు? సో ప్రైమరీగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అన్నది ఒక మోకాలు అరుగుదల అనే అర్థం అన్నమాట. మన ఏషియన్ పాపులేషన్, ఎస్పెషలీ మన ఇండియన్ పాపులేషన్లో ఈ ఆర్థరైటిస్ అన్నది అంటే వయసు రీత్యా వచ్చే అరుగుదల మోకాళ్ళని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. వెస్టర్న్ పాపులేషన్లో అన్లైక్ ఏషియన్ పాపులేషన్ హిప్ ఆర్థరైటిస్ ఎక్కువ ఉంటుంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే మనకి ఉండే అలవాట్లు. మనం చక్కగా మఠం వేసుకుని కింద కూర్చుని అట్లీస్ట్ మునపట్లో భోజనం చేసేవాళ్ళం. ఆ మఠం వేసుకుని కింద కూర్చోవడం వల్ల మన హిప్ రీమోడలింగ్ చాలా బాగుంటుందన్నమాట. హిప్ రీమోడలింగ్ బాగా ఉండడం వల్ల మనకి హిప్ ఆర్థరైటిస్ ఇన్సిడెన్స్ చాలా తక్కువ. ఈ సికిల్ సెల్ బెల్ట్ అంటారు, ఈ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఈ ఏరియాలోని సికిల్ సెల్ డిసీజ్ ఎక్కువ. సో ఈ ఏరియాని వదిలేస్తే మిగిలిన తెలుగు రాష్ట్రాల్లో హిప్ ఆర్థరైటిస్ ఇన్సిడెన్స్ చాలా తక్కువ. ఓకే, కానీ మోకాళ్ళ అరుగుదల ఎక్కువ. అదే కారణం, మఠం వేసుకుని ఉండడం వల్ల ఈ నీ జాయింట్ కాంటాక్ట్ ఏరియా ఎక్కువ ఉండడం వల్ల కార్టిలేజ్ లాస్, ఏదైనా దెబ్బ తగిలి కార్టిలేజ్ డ్యామేజ్ జరిగితే అది త్వరగా ఎక్కువయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇదివరకుతో పోలిస్తే ఇప్పుడు ఆర్థరైటిస్ ఎక్కువైంది అన్నది మరి మనం కరెక్ట్ అని అనలేము. ప్రాబబ్లీ ఇదివరకు కన్నా ఇప్పుడు బెటర్గా డయాగ్నోస్ చేస్తున్నాం. 2, జనాలు ఇదివరకు కన్నా ఇప్పుడు ముందుకు వస్తున్నారు వైద్యం చేయించుకోవడానికి. నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, మా తాతగారికి క్యాట్రాక్ట్ అంటే మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయారు. ఆపరేషన్ చాలా పెద్ద ఆపరేషన్. ఆ ఆపరేషన్ అయ్యాక మా తాతగారికి ఎలా ఉంటుందో ముందు రోజే అందరం ఆయన్ని పలకరించి. సో ఇదివరకు అలాగ ఉండేది. ఇప్పుడు క్యాట్రాక్ట్ మా అమ్మగారికి నాన్నగారికి చేయించినప్పుడు 25 నిమిషాల్లో ఇంటికి తీసుకుని వచ్చాం. సో ఒకప్పుడు ఆపరేషన్ సేఫ్టీకి ఇవాళ మన పర్సెప్షన్ ఆఫ్ ఎ సర్జరీకి చాలా తేడా ఉంది. సీకింగ్ మెడికల్ అటెన్షన్, ఇది వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది ఒక ప్రివిలేజ్. ఇవాళ డాక్టర్కి పేషెంట్ని చూడడం అనేది ప్రివిలేజ్ అయిపోయింది. ధర్మారావు గారు అని మా ఊరిలో చాలా పేరున్న డాక్టర్ గారండి, అలాగే వ్యాఘ్రేశ్వర్లు గారు, ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళని జస్ట్ చూస్తే చాలు. ఇప్పుడు మనం తిరుపతి వెళ్ళే వెంకటేశ్వర స్వామి ఎలాగో దర్శనం దొరికింది చాలు అనుకున్నట్టు వ్యాఘ్రేశ్వర్లు గారు కంటి చూపు పడితే చాలు జబ్బులు తగ్గిపోతాయి అనే భావనలో జనాలు ఉండేవారు. ఎందుకంటే అప్పట్లో డాక్టర్స్ తక్కువ. ఈ అలాగే కాకుండా డ్రగ్స్, వాటి సేఫ్టీ అవ్వచ్చు, ఎఫికసీ అవ్వచ్చు, అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు ఉంది. ఇవాళ మెడిసిన్ ఈజ్ మచ్ మోర్ సేఫర్. మనం ఒకప్పుడు ఫ్లైట్ ట్రావెల్కి ఇవాళ ఫ్లైట్ ట్రావెల్కి ఎంత తేడా ఉందో, ఎలాగైతే సేఫ్టీ నార్మ్స్ చెక్స్ పెరిగిపోయాయో, అలాగే సర్జరీ అవ్వచ్చు, డ్రగ్స్ అవ్వచ్చు, యాంటీబయాటిక్స్ అవ్వచ్చు, థియేటర్లో అసెప్టిక్ ప్రికాషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ మార్పు రావడం వల్ల జనాలు కూడా వైద్యం అందుకోవడానికి వెనకాడట్లేదు. దీనివల్ల మనం ఎక్కువ నెంబర్లు చూస్తున్నాం తప్ప ఏదో కారణం వల్ల జనాలకి అర్జెంటుగా ఆర్థరైటిస్లు వచ్చేయట్లేదు. అంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాను అందుకని నాకు జాయింట్ పెయిన్స్ వచ్చాయి,
సో ఇవన్నీ మనం సైంటిఫిక్గా ప్రూవ్ చేయలేము. ఇన్సిడెన్స్ పెరిగింది అనుకోను, నెంబర్ ఆఫ్ పీపుల్ సీకింగ్ మెడికల్ అటెన్షన్ పెరిగింది. మీలాంటి ఛానల్స్ వల్ల ఈ సర్జరీలు ఇవన్నీ సేఫ్ అని అందరికీ తెలుస్తున్నాయి. సో వాళ్ళు రీఅష్యూరెన్స్ పెరుగుతుంది, ధైర్యంగా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు మనకు వెయిట్ పెరుగుతున్నారు జనాలు యాక్చువల్గా. సో వెయిట్ పెరగడం, మోకాల మీద ఒత్తిడి. సో అంటే మనం వీళ్ళకు అడ్రస్ చేద్దాం ఫస్ట్ వాళ్ళని. సో అంటే శరీరం బరువు 1 కేజీ పెరిగితే ఒత్తిడి 4 కేజీలు అదనంగా పడుతుందనేది ఒక అంచనా. సో ఇది ఎందుకు జరుగుతుంది? సో మోకాళ్ళు అంటే దీర్ఘకాలంలో పాడవడానికి బరువుకు ఎలాంటి సంబంధం ఉంది? అది చాలా మంచి ప్రశ్న అండి. సో బాడీ మాస్ ఇండెక్స్కి ఆస్టియో ఆర్థరైటిస్కి ఎంత రిలేషన్షిప్ ఉంది అని చెప్పి చాలా స్టడీస్ జరిగాయి. సో ఈ జరిగే రీసెర్చ్లోని రకాలు ఉంటాయి. అబ్జర్వేషనల్ స్టడీస్ అని, రెట్రోస్పెక్టివ్ స్టడీస్ అని, ప్రాస్పెక్టివ్ స్టడీస్ అని, మెటా అనాలిసిస్లు అని ఉంటాయి. సో వాటిలో మెటా అనాలిసిస్ అన్నవి లెవెల్ 1 ఎవిడెన్స్, అంటే బెస్ట్ పాసిబుల్ ఎవిడెన్స్ అన్నమాట. బాడీ మాస్ ఇండెక్స్కి ఆస్టియో ఆర్థరైటిస్కి దేర్ ఈజ్ నో ప్రూవెన్ రిలేషన్షిప్. కానీ మీరు అన్నది కరెక్టే, బరువు పెరుగుతున్న కొద్దీ జాయింట్ రియాక్షన్ ఫోర్సెస్ పెరుగుతాయి. సో ప్రాబ్లం బరువు ఒక్కటే కాదు, బరువు ప్లస్ ఇన్యాక్టివిటీ, బరువు ప్లస్ లైఫ్ స్టైల్. ఊబకాయంతో పాటు సెడెంటరీ లైఫ్, అంటే పొద్దున్నే లేచి వీలైతే బ్రష్ చేసుకుని టీవీ ముందు కూర్చుని ఓన్లీ వేలుతో ఛానల్స్ మార్చుకోవడం మాత్రమే పని అయితే డెఫినెట్గా బోన్స్ మీద స్ట్రెస్ పడదు. ఎప్పుడైతే బోన్స్ మీద స్ట్రెస్ పడదో బోన్స్ గట్టిగా ఉండాల్సిన అవసరం లేదు అని బ్రెయిన్ పర్సీవ్ చేస్తుంది అనమాట. బ్రెయిన్ అలా పర్సీవ్ చేయడం వల్ల ఆస్టియోపోరోసిస్ సెట్ ఇన్ అవుతుంది. సో ఒబేసిటీ, ఇన్యాక్టివిటీ, దానివల్ల వచ్చేది ఆస్టియోపోరోసిస్. ఎప్పుడైతే ఆస్టియోపోరోసిస్ వచ్చిందో, బరువు పెరిగారో, జాయింట్ రియాక్షన్ ఫోర్సెస్ పెరిగాయో, వాళ్ళు తీసుకునే ఆ 4 అడుగుల వల్ల కూడా బోన్ మెత్తగా ఉండడం వల్ల బోన్ డిఫార్మ్స్ అవడం మొదలవుతుంది. ఎప్పుడైతే ఈ బోన్ డిఫార్మిటీ జాయింట్ కింద వస్తుందో వాళ్ళకి ఈ మెకానికల్ యాక్సిస్ అంటాం, ఆ ఫోర్సెస్ ఆల్టర్ అవడం వల్ల అరుగుదల సెట్ ఇన్ అవుతుంది. సో ఇదంతా ఇప్పుడు కోడి ముందు వచ్చిందా గుడ్డి ముందు వచ్చిందా అన్నారు. సో ఇప్పుడు వాళ్ళకి ఫస్ట్ మోకాలు మార్చాలా లేకపోతే బరువు తగ్గించాలా? రెండిటికన్నా ముందు యాక్టివిటీ పెంచాలి, వాళ్ళల్లోని చిన్న చిన్న యాక్టివిటీ స్టార్ట్ చేయించాలి. బరువు ఎక్కువ ఉన్నారు కాబట్టి చేయలేరు. అందుకని కూర్చుని చేసే పనులు, అంటే కూర్చుని చేసే క్వాడ్రిసెప్స్, మోకాల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, ఇలాంటివన్నీ చేయాలి. మనం వాళ్ళ ఆస్టియోపోరోసిస్ని అడ్రస్ చేయకుండా సర్జరీలు చేసిన సేమ్ ప్రాబ్లం, లోపల పెట్టిన బాల్ కూడా మెత్తటి బోన్ ఉండడం వల్ల అది అలా కిందకి దిగిపోయే అవకాశం ఉంది. సో ఈ ఒబేసిటీ విత్ ఆస్టియో ఆర్థరైటిస్ అన్నది ఒక చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. మనం ఓన్లీ ఆర్థరైటిస్ని అడ్రస్ చేయకూడదు, వాళ్ళ ఇన్యాక్టివిటీని అడ్రస్ చేయాలి, వాళ్ళ బోన్ స్ట్రెంగ్త్ని కూడా రీస్టోర్ చేయగలగాలి. డాక్టర్ గారు, అంటే మీ సర్జన్లో అంటే చెప్పుకోవాల్సింది, మీరు 12 గంటల్లో ఒక 10 హిప్ రిప్లేస్మెంట్ సర్జరీలు కంప్లీట్ చేశారు. ఈ ఫీట్ను సాధించారని మీకు ఎందుకు అనిపించింది? దీనికి గల కారణం ఏంటి? ఏదో మేము ఒక వరల్డ్ రికార్డ్ చేయాలనో లేకపోతే ఒక మార్కెటింగ్ ఈవెంట్ కింద చేయాలనో మేము అది మొదలెట్టింది కాదండి. సో ఇండిపెండెన్స్ డేకి పురస్కరించుకుని అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళకి రోబోటిక్ సర్జరీ బెనిఫిట్ రావాలన్న ఉద్దేశంతో హాస్పిటల్ ఒక ఫ్రీడమ్ టు వాక్ వితౌట్ పెయిన్ అనే డ్రైవ్ని స్టార్ట్ చేసింది. అందులో మేము ఈ ఆరోగ్యశ్రీలో ఇంకా ఈ నీ రీప్లేస్మెంట్ అన్నది కవర్డ్ కాదు. కానీ ఎవరైనా సరే ఈ సర్జరీని వాళ్ళకి మనం బెనిఫిట్ అందచేయాలన్న ఉద్దేశంతో చాలా మినిమం ప్రైసింగ్తో చేద్దామన్న ఉద్దేశంతో మొదలెట్టాం. సో అలాగా ఒక 5గురికో 6గురికో చేద్దామన్న ఉద్దేశంతో మొదలెట్టింది. కొంతమంది పేషెంట్స్ ముహూర్తం బాగుందని, ఇంకొకళ్ళు ఏమో ఏదో ఫిట్నెస్ లేదు, అది ఇది, మొత్తానికి 5గురు 6గురు అన్నది అలాగా 9 మందికి అయిందండి. సరే 9 మందికి చేయాలంటే మామూలు ఇదేమీ కాదు, ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ హోంవర్క్. సో
9 మందికి సర్జరీ చేయాలంటే అట్లీస్ట్ ఒక 6గురికి సరిపోయేంత సామాన్లు ఉండాలి. ఎందుకంటే సర్జరీకి మధ్యలో టైంలో ఆటోక్లేవ్ అయ్యి రావాలి, స్టెరిలిటీ మెయింటైన్ చేయాలి. సో 6 సెట్లు కావాలంటే ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాలు రెండింటి నుంచి ఉన్న రోబోటిక్ ఎక్విప్మెంట్ అంతా మా దగ్గరికి తెప్పించుకోవడం జరిగింది. అలాగే ఒక సర్వీస్ ఇంజనీర్ని వి స్టేషన్డ్ ఇన్ విశాఖపట్నం కేర్ హాస్పిటల్ హెల్త్ సిటీ. సర్జరీ మధ్యలో ఏదైనా గ్లిచ్ వచ్చిందనుకోండి, సో ఆపేసి మామూలు సర్జరీ చేయకూడదు కదా, అందుకని ఒక సర్వీస్ ఇంజనీర్, ఆ రోబోటిక్ సర్వీస్ ఇంజనీర్ ఎవరైతే ఉంటారో మేము కంపెనీని రిక్వెస్ట్ చేస్తే ఆ రోబోటిక్ సర్వీస్ ఇంజనీర్ కూడా మాతో పాటే ఆ రోజంతా ఉన్నారు. సో టెక్నికల్ ఎర్రర్స్ ఫ్రమ్ ద రోబోటిక్ సైడ్ ఉండకుండా, స్టెరిలిటీ ఇష్యూస్ ఉండకుండా ఈ రోబోటిక్ ఇన్స్ట్రుమెంటేషన్ సెట్స్ ఉంటాయి. ఒక్కొక్క బాక్స్లోనూ సుమారుగా 105 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అలాగే 4 బాక్సులు ఉంటాయి. సో ఇన్ని బాక్స్లు ఇన్స్ట్రుమెంట్స్ ఆటోక్లేవ్ అయి రావాలి. అందులో ఏ ఒక్క ఇన్స్ట్రుమెంట్ లేకపోయినా సర్జరీలో మనకి ఇబ్బంది వస్తుంది. సో ఇలాంటివన్నీ అవ్వకుండా ఉండడానికి మేము ఒక వారం రోజులు హోంవర్క్ చేసుకుని ఓకే 9 సర్జరీలు అనుకున్నాం. అందరూ 10 చేస్తే బాగుంటుంది అన్నారు, కానీ ఎవడో ఒకటి తీసుకొచ్చి చేసాను. పేషెంట్కి అవసరం ఉంటేనే చేయగలం కదా. సో మేము సర్జరీ చేస్తున్న రోజు పొద్దున్న ఒక పేషెంట్ వచ్చారు, మీరు ఇవాళ చేస్తే ప్రైస్ ఇది ఉంటుంది కదా, సో మేము ఇవాళే చేయించేసుకుంటాం, మీరు రేపు చేయించుకున్నా అదే ప్రైస్ చేస్తాం కంగారు పడగానే అంటే, వాళ్ళు లేదు ఇవాళ మంచి రోజు ఇవాళే చేసేయండి అన్నారు. సో ఫైనల్గా గాడ్స్ రైటింగ్ వీ కుడ్ డూ 10 surgeries in one day, but it is not one person's action. ఇది చెయ్యాలి అంటే ఇట్ ఈస్ ఎ హ్యూజ్ మెషినరీ ఇన్ యాక్షన్. సో ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సప్లై చేసేవాడు 10 మందికి సరిపోయే స్టాక్ మెయింటైన్ చేయాలి. సో వాళ్ళు యాక్చువల్లీ 40 కేసులకి సరిపోయే స్టాక్ మెయింటైన్ చేశారు, ఎందుకంటే ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క సైజ్ అవసరం అవుతుంది. సో అలాగే వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేశారు. మిగిలిన రోబోటిక్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరూ వాళ్ళ సెట్స్ మాకు పంపించారు, ఆటోక్లేవ్ ఇష్యూస్ రాకూడదని. ఇంకా మా హాస్పిటల్ టీం గురించి అయితే ఎంత చెప్పినా సరిపోదు. రోజంతా నేను ఎంత పని చేశానో నాకన్నా ఎక్కువ మా సపోర్టింగ్ టీం పనిచేసింది. అండ్ ఏ పేషెంట్కి ఇబ్బంది రాకుండా అందరినీ జాగ్రత్తగా ఇంటికి పంపించాం. సో దట్ ఈస్ అ బిగ్గర్ అచీవ్మెంట్. ఆల్ పేషెంట్స్ ఆర్ హ్యాపీ. మొన్న రీసెంట్గా మా వాకథాన్ కూడా చేసాం వాళ్ళందరితోటి. మొన్న ఉమెన్స్ డే ముందు రోజు అందరూ వచ్చారు. బీచ్లో అందరం కలిసి కాళికా మాతృ గుడి నుంచి యోగా విలేజ్ దాకా నడిచాం. సో సర్జరీ చేయడమే కాదు, 6 నెలలు అయింది, అందరూ బాగున్నారు కూడా, చూపించినారు. అంతే కదా సార్, జస్ట్ ఆపరేషన్ చేసేస్తే సరిపోదు. ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ ఓరియంటెడ్ సర్జరీస్. సర్జరీ బాగా అయిందా లేదా అన్నది, పేషెంట్ అవుట్కమ్ ఎలా ఉంది అన్న దాని మీద ఆధారపడి ఉన్నది. కొద్దిగా లోతుగా వద్దాం సార్. యాక్చువల్గా ఇప్పుడు రోబోటిక్ సర్జరీ యాక్చువల్గా అంటే గత 5-10 years నుంచి వెళ్ళి ఇది వస్తూ ఉంది. అంటే ఒక డిబేట్ నడుస్తుంది. అంటే కొంతమంది డాక్టర్ల మనసులో ఏముందంటే రోబోటిక్ సర్జరీ అయినా నార్మల్ సర్జరీ అయినా అవుట్కమ్స్ ఒకే రకంగా ఉంటాయి, దీనికి టూ మచ్ ఆఫ్ హైప్ ఇస్తున్నారు, బికాస్ అవి చాలా కాస్ట్ పెట్టి కొనుక్కొచ్చారు కాబట్టి ఒక మార్కెటింగ్ స్టంటు. సో ఇది చేసినా కానీ ఓకే ఉంటుంది, డోంట్ నీడ్ నాట్ టు వరీ అని చెప్పేసి కొంతమంది అంటారు. ఇప్పుడు రోబోటిక్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఇది ప్రిసైజ్ కట్టింగు, సో లెస్ బ్లడ్ లాసు, నీకు త్వరితన రికవరీ అవుతుంది, సో గో ఫర్ రోబోటిక్ సర్జరీ అని చెప్పేసి వీళ్ళు అంటారు. యాక్చువల్గా అంటే వీటిని మనం కొద్దిగా బ్యాలెన్స్ చేయండి. సో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ది రోబోటిక్ సర్జరీ, సో పేషెంట్ త్వరగా రికవర్ కావడంలో ఇది ఏ రకంగా సహాయపడుతుంది, నార్మల్ సర్జరీతో పోలిస్తే దీని ధర ఎంత ఎక్కువగా ఉంటుంది? 2023 నవంబర్ దాకా మీరు నన్ను రోబోటిక్ సర్జరీ మంచిదా కన్వెన్షనల్ సర్జరీ మంచిదా అంటే రోబోటిక్ సర్జరీ పెద్ద బోగస్, కన్వెన్షనల్ సర్జరీ చేయించుకోండి చాలని నేనే చెప్పేవాడిని. కానీ 2023లో నేను నవంబర్లో ఒక కెడావరిక్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఎ రోబోటిక్ సర్జరీ అటెండ్ అయ్యాను. ఆ బోన్ కట్ తీసే ప్రెసిషన్ చూస్తే ఎవరైనా సరే ఇది డెఫినెట్లీ పేషెంట్కి బెటర్ అవుట్కమ్ని ఇస్తుంది అని నమ్మాల్సిందే. నార్మల్ సర్జరీ చేసేటప్పుడు
నార్మల్ సర్జరీ ఈజ్ వెరీ గుడ్. అసలు గత 40 ఏళ్ళగా సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వస్తున్న ప్రొసీజర్ నీ రీప్లేస్మెంట్ జిగ్స్ సాయంతో కన్వెన్షనల్ సర్జరీ అంటాం. ఇట్ ఈజ్ అ వెరీ సక్సెస్ఫుల్ ప్రొసీజర్. మరి అంత సక్సెస్ఫుల్ సర్జరీని మనం ఇప్పుడు ఎందుకు రోబోటిక్ సర్జరీ కింద చేసుకోవాల్సి వస్తుంది అంటే, మొదటి కారణం రికవరీ టైం. ఇది వరకు జనాలు కోరుకున్నది ఓన్లీ పెయిన్లెస్ నీ జాయింట్. టుడే పీపుల్ జస్ట్ డోంట్ వాంట్ అ పెయిన్లెస్ నీ, దే వాంట్ అ యాజ్ నార్మల్ నీ యాజ్ పాసిబుల్. నా పేషెంట్స్ చాలామంది గోల్ఫ్ ఆడుకుంటున్నారు, రన్నింగ్ చేసేవాళ్ళు రన్నింగ్కి వెళ్ళిపోతున్నారు. కాంటాక్ట్ స్పోర్ట్స్ ఎవరిని ఆడనివ్వను, కానీ టెన్నిస్ ఆడుతున్న పేషెంట్స్ కూడా ఉన్నారు. సైక్లింగ్ అయితే ఆల్మోస్ట్ అందరినీ నేను కంపల్సరీ సైక్లింగ్ చేయమన్నాను. సో ఇది డిఫరెన్స్. పీపుల్ వాంట్ టు రీక్లెయిమ్ లైఫ్ నౌ ఆఫ్టర్ ఎ సర్జరీ. ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఎ పెయిన్ ఫ్రీ నీ. మరి మఠం వేసుకోగలగాలి, టెన్నిస్ ఆడగలగాలి, గోల్ఫ్ ఆడగలగాలి, కార్ వాళ్ళంతటి వాళ్ళు 6వ వారంలో నడిపేయాలి. సో పీపుల్ ఆర్ మోర్ డిమాండింగ్. మా ఫాదర్ ఇప్పుడు 80 ఏళ్ళండి. ఆయన కారు ఆయన నడుపుకుంటారు, ఇప్పటికీ సర్జరీలు చేస్తున్నారు, చాలా యాక్టివ్గా ఉంటారు. ఏదైనా ఊరు వెళ్తానని మేము తోడొస్తామంటే నేను ముసలిండి అయిపోయినా అని అడుగుతారు. ఇవాల్టి ఎల్డర్లీ జనరేషన్ ప్రాబ్లం అది. దే ఆర్ ఎ వెరీ ఇండిపెండెంట్ జనరేషన్. ఇప్పుడు మిలీనియన్ జనరేషన్, జెన్జీ, జెన్ఎక్స్ గురించి మాట్లాడతారు, కానీ ఆ ముందు జనరేషన్ ఏమంటారో నాకు తెలియదు, కానీ దే ఆర్ ఎ వెరీ ఇండిపెండెంట్ జనరేషన్. వాళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్ సాయంతో చదువుకోవాలి. నేను మా నాన్నగారు వల్ల చదువుకున్నాను, ఆయన డబ్బులతోటే చదువుకున్నాను. బట్ వాళ్ళందరూ, మా నాన్నగారే కాదు, ఆ తరంలో వాళ్ళందరూ, ప్రాబ్లీ మీ పేరెంట్స్ కూడా, వాళ్ళందరూ ఏంటంటే ఇండియా వాజ్ లైక్ దట్. ఇండియా వాజ్ కమింగ్ అవుట్ ఆఫ్ పావర్టీ. వాళ్ళందరూ వాళ్ళ స్వయం కృషితో, వాళ్ళ డబ్బులతో చదువుకుని, ఉద్యోగాలు చేసుకుని, వాళ్ళ డబ్బులతో ఇల్లు కట్టుకుని, చాలా ఇండిపెండెంట్ ఆలోచనలతో ఉంటారు. సో ఇవాళ వాళ్ళని మనం డిపెండెంట్గా ఇంట్లో కూర్చోండి అంటే వాళ్ళు ఉండలేరు. వాళ్ళ డిమాండ్స్ చాలా ఎక్కువ. సర్జరీ అయ్యాక కేదార్నాథ్ వెళ్ళాలి, బద్రీనాథ్ వెళ్ళాలి. సో వాళ్ళకి అలాంటి ఆలోచనలు ఉంటాయి. ఈ జనరేషన్ కోసం వాళ్ళ డిమాండ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు డూ మోర్ ప్రిసైజ్ సర్జరీ. జనరల్గా కన్వెన్షనల్ సర్జరీ చేసినప్పుడు చాలా మినిమం బోన్ కట్స్ తీసుకుంటాం. మనం ఆ బోన్ కట్లోని ఎంత కరెక్ట్గా కట్ చేస్తున్నాం అన్నది లిమిటెడ్. 2 mm కన్నా తక్కువ కట్ చేయలేం, ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్, యాంగిల్ కట్ చేస్తున్నప్పుడు ఎంత యాంగిల్లో కట్ చేస్తున్నాం అన్న దాని మీద కూడా మనకి సరైన పట్టు ఉండదు. రోబోటిక్ సర్జరీకి వచ్చేసరికి ఇట్ ఈజ్ ఎ ప్లేనార్ కంట్రోల్డ్ సా బ్లేడ్ అంటారు. అంటే ఇప్పుడు 2 బ్లేడ్స్ ఉంటాయి కదా సార్. ఇప్పుడు మీరు అన్న కంట్రోల్స్ విషయానికి వస్తే, ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ హ్యాండ్ అయింది అనుకోండి, 360 degrees తిరుగుతుంది కదా. సో ఇఫ్ ఇట్ ఈస్ రోబో అంటే డూ యూ హ్యావ్ దట్ ఫ్లెక్సిబిలిటీ? ఎస్, ఇట్ హ్యాస్ 6 degrees ఆఫ్ ఫ్రీడమ్. 6 degrees ఆఫ్ ఫ్రీడమ్. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవాలంటే, మనం శాటిలైట్స్ నడవడం చూసామనుకోండి, మూన్ మీద అక్కడ ల్యాండ్ అవుతుంటాయి కదా, హెక్సాపాడ్ సిస్టమ్స్ అంటారు అనమాట. సో దే హ్యావ్ 6 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ మూమెంట్ అనమాట. ఈజీగా అర్థం అవ్వాలంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్, ఈ మూడిట్లోనూ అటు ఇటు 2 పక్కల తిరగగలదు. ప్లేనార్ కంట్రోల్డ్ సా బ్లేడ్ అంటారనమాట. ప్లేనార్ కంట్రోల్డ్ అంటే యూ క్యాన్ కంట్రోల్ ద మూమెంట్ ఆఫ్ ద సా. సా అంటే మనం ఈ బోన్ కట్ చేయడానికి వాడే పరికరం. అది ఎక్స్ యాక్సిస్లోను, వై యాక్సిస్లోను, జెడ్ యాక్సిస్లోను, ఈ 3 యాక్సిస్లోనూ అది ఏ యాంగిల్లో ఉండాలి, ఎంత మిల్లీమీటర్లో ఉండాలి అన్నది మనం ప్రీడిఫైన్ చేయగలం టు ఎ ప్రెసిషన్ ఆఫ్ 0.5 mm, విచ్ యూ కెనాట్ డూ విత్ ఎ కన్వెన్షనల్ సర్జరీ. అంటే ప్రైస్ వేరియేషన్ ఎంత ఉంటుంది సార్ మరి? అట్లీస్ట్ మా హాస్పిటల్లోని వీ డోంట్ ఛార్జ్ ఎనీథింగ్ ఎక్స్ట్రా ఫర్ ద రోబోటిక్ సర్జరీ. దానికి అయ్యే డిస్పోజబుల్స్కి మాత్రమే ఛార్జ్ చేస్తాం. ఈ ప్లేనార్ కంట్రోల్ సా బ్లేడ్తో కట్ చేయడం వల్ల బోన్ లాస్ తక్కువ ఉంటుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, ఇది వరకు కండరాల్ని బేస్ చేసుకుని, అంటే లిగమెంట్స్ని బేస్ చేసుకుని కరెక్షన్ చేసేవాళ్ళం. లిగమెంట్స్ని బేస్ చేసి కట్ చేయడం వల్ల ఆ లిగమెంట్ డ్యామేజ్ అది ఉండి కోలుకోవడానికి టైం పట్టేది. 2, కైనమాటిక్ నీ అనే కాన్సెప్ట్ ఉంది. సో మన
ఏషియన్ ఎస్పెషలీ ఇండియన్ పాపులేషన్కి న్యాచురల్గా బోన్స్ ఒక 3 degrees బెండ్లో ఉంటాయి. సో ఒక్కొక్కరికి వేరీ అవుతుంది, కొంతమందికి 2 degrees అవ్వచ్చు, కొంతమందికి 5 degrees అవ్వచ్చు. ఆ డిఫరెన్స్ బట్ యావరేజ్గా 3 degreesలో ఉంటుంది. కన్వెన్షనల్ సర్జరీ చేసినప్పుడు యూ హ్యావ్ టు పుట్ ఎవ్రీబడి ఇన్ 0 degrees. సింపుల్గా చెప్పాలంటే అందరినీ 8 size షూ వేసుకున్నామని వాళ్ళం, వాళ్ళది 6 size అవ్వచ్చు, 9 size అవ్వచ్చు. సో అందుకని ఓన్లీ 70 to 80% ఆఫ్ పేషెంట్స్ యూస్ టు ఫీల్ గుడ్ ఆఫ్టర్ అ కన్వెన్షనల్ నీ. The whole idea is to try to bring it up to 95%. So now what we are doing is tailor-made surgery. మనం ఆన్ ద టేబుల్ పేషెంట్కి సర్జరీ చేసేటప్పుడు వీళ్ళ నేటివ్ బోన్ అలైన్మెంట్ ఇంత, సో మనం బోన్ ఇందులో పెట్టచ్చు, ఇంత అలైన్మెంట్లో వాళ్ళకి ఇంప్లాంట్ ఫిక్స్ చేస్తే దే విల్ ఫీల్ హ్యాపీ అనేది మనం డిటర్మిన్ చేయొచ్చు. సాఫ్ట్ టిష్యూ ఇంజరీ ఉండదు కాబట్టి రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. హాయ్ వివర్స్, విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం మెట్ప్లస్ 1 టీవీని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మెట్ప్లస్ 1 టీవీ. సో డాక్టర్ గారు, అంటే మనం సాధారణంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. యాక్చువల్గా ఈ రోబోటిక్ నీ సర్జరీ, అసలు నీ సర్జరీ విషయానికి వస్తే అసలు నీ సర్జరీ లేకుండా ఉంటే బాగుంటుంది కదా. అటువంటప్పుడు వాట్ ఆర్ ద స్టేజెస్, 1, 2, 3, 4 వాట్ ఆర్ ద స్టేజెస్, ఏ స్టేజ్లలో మనకు మోకాలు పాడవుతుంది, సో హౌ టు డిటెక్ట్ ఎర్లీ, సో ఆ మోకాలు అరుగుదలని మనము నివారించాలంటే ఒక డాక్టర్గా మీరు ఏం చెప్తారు? మోస్ట్ ఇంపార్టెంట్ డినయల్. నాకేమీ అవ్వదు, నాకేమీ అవ్వలేదు అని అనుకోవడం ఆపేయాలండి. చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం డెఫినెట్గా మీరు చెప్పినట్టు ఈ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ అన్నీ చూసుకోవచ్చు. ఇంకా ముందుకెళ్తే డైట్, ఎక్సర్సైజ్, ఈ రెండు అందరికీ తెలిసిన. మీరు వారానికి ఎన్నిసార్లు జిమ్కి వెళ్తారు సార్? నేను జిమ్కి వెళ్ళాను, బ్యాడ్మింటన్ ఆడతాం అంతే. వీ ప్లే బ్యాడ్మింటన్ ఎవ్రీడే. అయితే మీ కాళ్ళ మీద నేను కర్చీఫ్ వేసుకొని ఉంచుకుంటాను సార్. బ్యాడ్మింటన్ ఈజ్ వన్ ఆఫ్ ద స్పోర్ట్స్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ హై ఇన్సిడెన్స్ ఆఫ్ నీ ఇంజరీస్. ట్రీట్మెంట్లు అన్నీ పోతూనే ఎందుకంటే హై అడ్రినలిన్ స్పోర్ట్ అది. అంటే షార్ట్ టైం రియాక్షన్ టైం. అవును, షార్ట్ రియాక్షన్ టైం ఉండడం వల్ల అడ్రినలిన్ సర్జ్ ఎక్కువ ఉంటుంది. ఆవేశంగా స్మాష్లు అవి కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. ల్యాండ్ అయ్యేటప్పుడు ఏమాత్రం అటు ఇటు అయినా నీ జాయింట్ మీద స్ట్రెస్ ఎక్కువ పడుతూ ఉంటుంది అన్నమాట. బ్యాడ్మింటన్ ఆడొద్దు అని నేను చెప్పట్లేదు. బ్యాడ్మింటన్ ఆడాలి అంటే యూ విల్ రిక్వైర్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ట్రైనింగ్. 1, 2, యూ హ్యావ్ టు స్ట్రెంథెన్ యువర్ నీ మజిల్స్ బిఫోర్ యూ ప్లే. మీరు వార్మప్స్ చేస్తారా సార్? అది చాలా మంచిది. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ టేక్ అవే. ఈ బ్యాడ్మింటన్ అవి ఆడేటప్పుడు సఫిషియెంట్గా వార్మప్ చేయాలి. వార్మప్ చేయకుండా ఆవేశంగా వెళ్ళి చేస్తే మజిల్ టోన్ అది ఉండదు కాబట్టి పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ప్రొఫెషనల్ ప్లేయర్స్ అంటారా, వాళ్ళకి ఇంజరీస్ అవుతాయి, బట్ దే ఆర్ ట్రైన్డ్ టు విత్స్టాండ్ దోస్ ఇంజరీస్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ దర్ ట్రైనింగ్. పడుతుంటే ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అవన్నీ వాళ్ళకి నేర్పిస్తారు. ఫుట్ వర్క్ ఉంటుంది కాబట్టి అంతే, ఫుట్ వర్క్ అది పర్ఫెక్ట్గా ఉంటుంది. అదొకటి. అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళకి దట్ ఈస్ దేర్ లైవ్లీహుడ్. వాళ్ళ లైవ్లీహుడ్ కాబట్టి దే విల్ టేక్ దట్ ఎక్స్ట్రా పెయిన్, దే విల్ టేక్ దట్ ఎక్స్ట్రా ప్రెషర్. ఈవెన్ వెరీ ప్రొఫెషనల్ ఎలైట్ ప్లేయర్స్ బికాస్ ఆఫ్ నీ ఇంజరీస్ హ్యాడ్ టు క్విట్ బ్యాడ్మింటన్. రీసెంట్గా మీరు చదివే ఉంటారు. సో అలాంటిది. సో ఈ మధ్యకాలంలో ఈ ర్యాకెట్ స్పోర్ట్స్ ఆడితే హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, లాంగివిటీ పెరుగుతుంది అని ఇన్స్టాగ్రామ్లో చాలా వీడియోస్ వస్తున్నాయి. ర్యాకెట్ స్పోర్ట్స్ ఆర్ గుడ్, బట్
దే ఆర్ గుడ్ ప్రొవైడెడ్ యు ఆర్ ట్రైన్డ్. మీరు ఎవరైనా కోచ్ దగ్గర నేర్చుకున్నారా సార్? కోచ్ ఏం లేదు, అప్పుడప్పుడు ఫుట్ వర్క్ నేర్చుకున్న 1-2 months అంతే. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అట్లీస్ట్ మీరు ఆ మాత్రం ఎఫర్ట్ పెట్టారు. సో అందుకే మీరు సేఫ్గా ఇన్నాళ్ళు ఆడుతున్నారు, మా ఖర్చు ఇచ్చిండి. సో చాలా ఇంపార్టెంట్ అండి ఈ ర్యాకెట్ స్పోర్ట్స్ ఏవైనా ఆడేటప్పుడు. యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ సెల్ఫ్ వెల్, ఓకే, ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ వెల్. డైరెక్ట్గా వెళ్ళి స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టేస్తామా? అలాగే వెళ్ళి చేతులు కాల్చుకున్న వాళ్ళు బోల్డ్ మంది. ఇది కూడా అంతే. మీరు ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ మీరు బ్యాడ్మింటన్ ఆడి మీ బోన్ హెల్త్, జాయింట్ హెల్త్, హార్ట్ హెల్త్ మెయింటైన్ చేసుకోవాలనుకుంటే ఒక 2-3 నెలలు ఎవరి దగ్గరైనా నేర్చుకోండి. అలా నేర్చుకోవడం వల్ల మీరు చెప్పినట్టు ఫుట్ వర్క్ అవి వస్తుంది. ల్యాండ్ అయ్యేటప్పుడు ఎలా ల్యాండ్ అవ్వాలి, జంప్ చేసేటప్పుడు ఏ కాల్ని లీడ్ కింద తీసుకోవాలి, పుష్ ఆఫ్ దేంతో ఇవ్వాలి, ఇవన్నీ నేర్చుకోండి. అప్పుడు మీ ఇంజరీ ప్రోన్నెస్ తగ్గుతుంది. ఈ మధ్య బాగా అథ్లెటిక్ బేస్డ్ బాగా పెరిగినట్టున్నాయి కదా సార్, లెగ్మెంట్ ఫెయిల్ అవ్వడం, అది లిగమెంట్ ఇంజరీస్ అవి. ఎందుకంటే రిక్రియేషనల్ స్పోర్ట్స్ ఎక్కువైపోయాయి, కాంపిటేటివ్ రిక్రియేషనల్ స్పోర్ట్స్. మా హాస్పిటల్లో ఫౌండర్స్ డేకి మేమంతా క్రికెట్ ఆడతాం. మధ్య వీకెండ్ వారియర్స్ కరెక్ట్. సో మొత్తం అవన్నీ వాటన్నిటి వల్ల లిగమెంట్ ఇంజరీస్ ఎక్కువ అవుతున్నాయి. ఆడద్దు అన్నది ఇక్కడ మెసేజ్ కాదు, ఆడండి. అది మీ హెల్త్నే కాదు మీ మైండ్ సెట్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అందరితోటి కలివిడిగా ఉండడం, ఓడిపోవడం, గెలవడం అన్నీ నేర్చుకోవాలి. బట్ ప్లీజ్ డూ ఇట్ అండర్ సూపర్విజన్. సో ఇప్పుడు మనం అసలు టాపిక్లోకి వద్దాం సార్. యాక్చువల్గా 4 stages. ఫస్ట్ స్టేజ్కి నేను రావద్దు, ఫస్ట్ స్టేజ్కి అయిపోవాలి, లేకపోతే వచ్చిందంటే అయిపోవాలి. అవకాశం ఉందా? ఉంది సార్. సో బీ ఫిట్, గుడ్ న్యూట్రిషన్, నెక్స్ట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, అండ్ థర్డ్ supervision for any kind of game that you play, and always do not hold yourself back from taking professional advice. కొంతమందికి వంశపారంపరంగా కొన్ని కార్ట్లేజ్ ఇష్యూస్ ఉండడం వల్ల అరుగుదల వస్తుంది. దానికి మనం చేయగలిగింది ఏది లేదు. ఇంజరీ అవ్వకుండా చూసుకోవాలి అంటే యూ హ్యావ్ టు always learn whatever game you are playing and then you play. దానివల్ల డెఫినెట్గా యూ విల్ ప్రొటెక్ట్ యువర్ జాయింట్స్. 2, గుడ్ న్యూట్రిషన్. ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుని ఇన్స్టాగ్రామ్లో ఇవాళ రీల్ చూశాను. సో నేను లో కార్బ్ హై ఫ్యాట్ డైట్ తీసుకుంటాను, ఇలా చేస్తే 20 kg తగ్గిపోవచ్చు 4 రోజుల్లో అని మొదలెట్టకండి. అలా చేయడం వల్ల మీరు 20 kg తగ్గుతారో లేదో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వస్తాయి. మీకు ఆ డైట్ సూట్ అవుతుందో లేదో తెలియకుండా చేయడం వల్ల మిగిలిన ఇష్యూస్ రావచ్చు. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ సీక్ ప్రొఫెషనల్ హెల్ప్. ఇప్పుడు మాంజిరో ఇంజెక్షన్ తీసుకుంటే మా ఫ్రెండ్ 6 నెలల్లో 25 kg తగ్గిపోయాడని ఓవర్ ద కౌంటర్ వెళ్ళి తీసేసుకోకండి. ఎవరో ఒకళ్ళు ఒక ఎండోక్రైనాలజిస్ట్నో ఎవరినో కలవండి. మీకు నిజంగా అది అవసరమో లేదో తెలుసుకోండి, దాని ప్రకారం అది ఫాలో అవ్వండి. సో ఇంజరీ ప్రివెన్షన్. నెక్స్ట్ న్యూట్రిషన్లో డెఫినెట్లీ షుగర్స్ తగ్గించుకోవాలి, కార్బోహైడ్రేట్ లోడ్ తగ్గించుకోవాలి. స్వీట్లు అవి అప్పుడప్పుడే తినండి. రోజు స్వీట్లు తిన్నాం, లేట్గా రాత్రి 10 తర్వాత బిర్యానీలు తిన్నాం, ఈ కోలాస్, షుగర్ అండ్ సాల్ట్ ఇన్ఫ్యూజ్డ్ డ్రింక్స్. అసలే సమ్మర్ వస్తుంది, సో ఆ చల్లగా సాల్ట్ అండ్ షుగర్ హై వస్తుంది. ఆ డ్రింక్స్కి దయచేసి డోంట్ గెట్ టెంప్టెడ్ టు హ్యావ్ ఆల్ దోస్ యాజ్ రిఫ్రెష్మెంట్స్. సో ఇలాంటివన్నీ ఎప్పుడైతే మీరు అంత హై డోస్ షుగర్ బాడీలోకి తీసుకుంటున్నారో మీకు ఇన్సులిన్ సర్జ్ వస్తుంది. ఇన్సులిన్ పెరిగితే ఇన్సులిన్ లైక్ గ్రోత్ హార్మోన్స్ అని ఉంటాయి, ఆ గ్రోత్ హార్మోన్స్ సప్రెస్ అవుతాయి. అవి సప్రెస్ అయితే హీలింగ్ తగ్గుతుంది. సో చిన్న చిన్న ఇంజరీస్ కూడా క్రానిక్ ఇంజరీస్ కింద మారిపోతూ ఉంటాయి. సో ఈ కారణాలన్నిటి వల్ల మన కార్బోహైడ్రేట్స్ అనేది రెగ్యులేట్ చేసుకోగలగాలి. ప్రోటీన్ ఎక్కువ తినండి, హెల్దీ ఫ్యాట్స్ తినండి. ఇలాంటివన్నీ చేయడం వల్ల
మీ మజిల్ రిపేర్ బాగుంటుంది, బోన్ హెల్త్ బాగుంటుంది. ఎప్పుడైతే మీ మజిల్ హెల్త్ బాగుంటుందో, బోన్ హెల్త్ బాగుంటుందో, ఇంజరీ ప్రోన్నెస్ తగ్గుతుంది, హీలింగ్ పొటెన్షియల్ పెరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, హ్యావ్ ఎ గుడ్ మైండ్. ఇది అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రేమ్వర్క్ అండి. సో ఇవాళ బిగ్గెస్ట్ ప్రాబ్లం నా ఉద్దేశంలో ఆర్థరైటిస్ కాదు, హార్ట్ అటాక్లు కాదు, కిడ్నీ ఫెయిల్యూర్లు కాదు, లేకపోతే స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ కాదు. ఇట్ ఈస్ మైండ్ సెట్ ప్రాబ్లం. ఇవాళ ఎల్కేజీ పిల్లాడికి స్ట్రెస్సే, రిటైర్ అవ్వడానికి రెడీగా అయిన ఆయనకి స్ట్రెస్సే. ఈ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. సో హౌ టు డీల్ విత్ స్ట్రెస్, హౌ టు హ్యావ్ అ హెల్దీ మైండ్. మనం ఎంతసేపు మన ఫిజికల్ బాడీ బాగుండాలి అని అనుకుంటున్నాం తప్ప హౌ టు హ్యావ్ అ హెల్దియర్ మెంటల్ బాడీ ఈజ్ సంథింగ్ విచ్ వీఆర్ నాట్ ఇన్వెస్టింగ్ ఇన్. నా ఒపీనియన్లో మీ మోకాళ్ళు అరిగిపోతే కొత్త మోకాళ్ళు వేయగలం, హార్ట్లో బ్లాక్ వస్తే స్టెంట్ వేయగలం, మిగిలినవన్నీ చేయగలం. కానీ ఇఫ్ యూ హ్యావ్ అ బ్యాడ్ స్టేట్ ఆఫ్ మైండ్, నోబడీ కెన్ రిపేర్ ఇట్ ఎక్సెప్ట్ యువర్ సెల్ఫ్. సో డాక్టర్ గారు, ఇప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్కి వద్దాము. సో 1, 2, 3 స్టేజ్లో ఉన్నప్పుడు మీరు స్టేజ్ పరంగా ఎలాంటి వైద్యాన్ని అందిస్తారు? సో ఇప్పుడు అందుబాటులో ఉన్న ఈ 1, 2, 3 స్టేజ్లకి వాట్ ఆర్ ద బెస్ట్ అవైలబుల్ సొల్యూషన్స్? మోకాలు నొప్పి ఉన్న ప్రతి వాళ్ళు మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయించుకోనక్కర్లేదు. నీ పెయిన్ డస్ నాట్ మీన్ నీ రీప్లేస్మెంట్. చాలా తక్కువ మందికి, లెస్ దెన్ 10% ఆఫ్ పీపుల్ విత్ నీ పెయిన్ విల్ రిక్వైర్ సమ్ కైండ్ ఆఫ్ ఇంటర్వెన్షన్. అది కూడా నీ రీప్లేస్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ 10%లోనూ ఇంకా తక్కువ మందికి ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది అవసరం అవుతుంది. సో గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 ఆర్థరైటిస్, ఎక్స్రేలో మనకి పెద్దగా మార్పులు కనిపించవు, పేషెంట్కి కూడా రోజు నొప్పి ఉండదు, బాగా ఎక్కువ శ్రమ పడినప్పుడు ఎప్పుడో నొప్పి వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇమీడియట్ పెయిన్ రిలీఫ్ కోసం ఒక 3-4 రోజులు పెయిన్ రిలీఫ్ మెడికేషన్స్ తీసుకుని కార్టిలేజ్ నరిష్మెంట్ కోసం మందులు వాడి, మోస్ట్ ఇంపార్టెంట్లీ నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే దే విల్ బీ మోర్ దెన్ హ్యాపీ అండ్ వెరీ అన్లైక్లీ దట్ దే విల్ సీ ద డాక్టర్ అగైన్. ఓకే, డాక్టర్ని మళ్ళీ వాళ్ళు చూడాల్సిన అవసరం రాదు. దానికి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది ఏదో మోకాలు బెనకడమో, లేకపోతే వాళ్ళు చేయగలిగిన దానికన్నా ఎక్కువ బరువు మోయడము, 3 సెట్లు అలవాటు ఉన్న వాళ్ళు 10 సెట్లు బ్యాడ్మింటన్ ఆడడము, ఇలాంటివేవో మజిల్ స్ట్రెయిన్స్ అండ్ స్ప్రెయిన్స్ అవుతాయి తప్ప యాజ్ సచ్ నీ ప్రాబ్లం ఉండదు. ఎవరైతే లిగమెంట్ ఇంజరీస్ అవి నెగ్లెక్ట్ చేసి ఆర్థరైటిస్ నెక్స్ట్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 స్టేజెస్కి వెళ్తుందో వాళ్ళలోనే ఇష్యూస్ ఉంటాయి. ఓకే, గ్రేడ్ 3 ఆర్ గ్రేడ్ 4 ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి మాత్రమే సర్జికల్ ఇంటర్వెన్షన్స్ అవసరం అవుతాయి. చిన్న వయసు, లెస్ దెన్ 45 years, గ్రేడ్ 3 ఆర్థరైటిస్ వాళ్ళకి కూడా నీ రీప్లేస్మెంట్ లేకుండా యాక్సిస్ కరెక్షన్ సర్జరీస్ అని ఉంటాయి. అలాంటివి చేసుకుని వాళ్ళ జాయింట్ ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఎవరైతే ఇవన్నీ దాటి కార్టిలేజ్ డ్యామేజ్ ఇర్రివర్సిబుల్గా అయిపోయి లిగమెంట్స్ కూడా వాటి పనిని సక్రమంగా చేయలేకపోతున్నాయో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. సో డాక్టర్ గారు, మనకి తెలుగులో ఒక సామెత ఉంది, ఇది కంచు మోగినట్టు కనకము మ్రోగునా అని. సో యాక్చువల్గా అంటే ఎలాంటి ప్రాక్టీసెస్ అయితే ఎక్కువ ఉపయోగంలో ఉండవో వాటి మీద ఎక్కువ ప్రచారం కల్పించడం ద్వారా ఒక రకమైన దుష్ప్రచారము లేకపోతే ఒక రకమైన సమాచారం భావజాలం సమాజంలో ఉంది. యాక్చువల్గా ముఖ్యంగా మన పిఆర్పి వైద్యానికి వస్తే అంటే ఇప్పుడు స్టేజ్ 3, స్టేజ్ 4లో కూడా పిఆర్పి వైద్యం చేసి అంటే మోకాలకు ఇంజెక్షన్ వేయడం ద్వారా దిస్ ఈజ్ రిప్లేస్మెంట్ టు ది నీ రిప్లేస్మెంట్ సర్జరీ అని చెప్పేసి అంటే కొన్ని రకాల ప్రచారం ఉంది. సో అసలు యాక్చువల్గా పిఆర్పి వైద్యము దేనికి పనిచేస్తుంది, దేనికి పనిచేయదు? స్టేజ్ 4లో యాక్చువల్గా మోకాళ్ళ అరుగుదల జరిగినది, మీకు రిప్లేస్మెంట్ అవసరం ఉన్నప్పుడు సార్ ఇంజక్షన్లతో ఏమైనా లాభం ఉంటుందా? ఇందాక మీకు చెప్పాను కదా సార్, మనం ఇవాళ ఏం ప్రాక్టీస్ చేసినా ఎవిడెన్స్ ఉండాలి. ఇది నాకు నచ్చింది, నా చేతుల్లో ఇది బాగా పనిచేస్తుంది అని నేను చేయడానికి లేదు. నేనేం చేసినా నాకు ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉండాలి. మీరు ChatGPT వాడతారా? వాడతాం.
అందరూ చాట్ జీపీటీలు, గూగుల్ జెమినీలు అన్నిటికీ వాడతారు సార్. హెల్త్ కేర్కి వచ్చేసరికి మటుకు వాడరు సార్. మీరు అసలు వాడాల్సిందే హెల్త్ కేర్ కోసం. హెల్త్ కేర్లో వాడాల్సింది ఎక్స్రే పెట్టి నాకు ట్రీట్మెంట్ అవసరమా అని అడగడం కాదు, ఓకే, లేకపోతే నాకు ఈ కండిషన్ ఉంది దీని ట్రీట్మెంట్ ఏంటి అని ఓవర్ ద కౌంటర్ మందులు వేసుకోవడానికి కాదు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాక మీ డాక్టర్ మీకు చెప్పింది రేషనల్ ట్రీట్మెంటా కాదా అన్నది తెలుసుకోవడానికి. నేను 15 ఏళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్నది ఒక 5 నిమిషాల్లో మీరు చదివి మీకు అంతా అర్థమైపోతుంది అని కూడా నేను అనుకోను. కానీ నేను చెప్పింది అందులో వచ్చినది ఒకటా కాదా అన్నది మీరు పరీక్షించుకోవచ్చు. నా దగ్గరికి పిల్లలు వస్తూ ఉంటారు, కొన్ని కాంప్లెక్స్ డిఫార్మిటీస్ ఉంటాయి. ఆ పేరెంట్స్కి మీ డయాగ్నోసిస్ ఇది అని బోల్డ్ లెటర్స్లో రాసి దీని గురించి చదువుకుని రండి అని చెప్తాను. వాళ్ళ చదువుకుని నా దగ్గరికి వచ్చాక అప్పుడు నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా చేయడం వల్ల వాళ్ళకి కూడా నేను చెప్తున్న దాని మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. డెఫినెట్గా నేను చదువుకున్న దాని మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి ధైర్యంగా వెళ్ళి చదువుకుని రండి అని చెప్తున్నాను. సో మీరు ట్రీట్మెంట్ తీసుకునే ముందు మీకు ఈ ట్రీట్మెంట్ ఆఫర్ చేసిన డాక్టర్ని మీరు ధైర్యంగా ప్రశ్నలు అడగగలగాలి. మీరు అడిగిన ప్రశ్నలకి డాక్టర్ సమాధానం ఇస్తున్నారా లేదా అన్నది చూసుకోండి. చికాకు పడుతున్నారు అనుకోండి, అయితే వారు చాలా పెద్దవారైనా అయి ఉండాలి, లేకపోతే మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానమైనా లేనివారు అయి ఉండాలి. అది మీరే విశ్లేషించుకోండి. గుడ్డిగా ట్రీట్మెంట్లు ఏవి చేయించుకోకండి. ఇది మంచిది ఇది చెడ్డది అని నేను చెప్పట్లేదు, ఎవిడెన్స్ చెప్తుంది. ఎవిడెన్స్ ఏంటి అన్నది మీరే చదువుకోండి. సో అంటే ఓవరాల్గా మీ అభిప్రాయం ఏంటి? మీరేం చెప్తారంటే ఒక సర్జన్ అంటే యూ హ్యావ్ వాస్ట్ నాలెడ్జ్ అండ్ యూ హ్యావ్ ద అథారిటీ టు స్పీక్. మీ చెప్పులో ముళ్ళు ఉందనుకోండి, ఆయింట్మెంట్ రాసుకుంటారా, ముళ్ళు తీస్తారా? ముళ్ళు తీయాలి, మూలాన్ని పట్టుకోవాలి కదా, అంతే. Grade 4 arthritis is a mechanical problem and its solution is mechanical. As of now, there is no chemical solution. సో డాక్టర్ గారు ఇప్పుడు యాక్చువల్గా ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో యాక్చువల్గా సక్సెస్ని పెంచడానికి ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ కొన్ని వందల సర్జరీలు చేశారు కాబట్టి మీ గోల్డెన్ రూల్ ఏంటి? ఆపరేషన్ థియేటర్లో వాట్ ఈస్ యువర్ గోల్డెన్ రూల్ టు ఇంప్రూవ్ ది సక్సెస్ రేట్ ఆఫ్ ది? సో మీరు చెప్పింది చాలా కరెక్ట్ పాయింట్ సార్. మేము ఏదో కొత్తగా చేయట్లేదండి. అందరూ చేసే నీ రీప్లేస్మెంట్ సర్జరీని మేము చేస్తున్నాం. ఆ చేస్తున్న నీ రీప్లేస్మెంట్ సర్జరీని ఇంకా బాగా చేయడానికి కోసం ఈ రోబోటిక్స్ అనేది వాడుకుంటాం. వీఆర్ ట్రయింగ్ టు గెట్ బెటర్ ఎట్ వాట్ వీఆర్ ఆల్రెడీ డూయింగ్. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ న్యూ. వీఆర్ యూజింగ్ టెక్నాలజీ టు గివ్ బెటర్ అవుట్కమ్స్ టు అవర్ పేషెంట్స్. ఎలాగ ఇది హెల్ప్ చేస్తుంది అంటే, మనం మోకాలు మఠం కాలు మఠం వేసుకోవాలనుకోండి, ఆలోచించండి. మీ కాలు మఠం వేసుకుంటుంటే మీ కాలు అవతల పక్క జాయింట్లోని స్పేస్ పెరగాలి కదా. ఆ స్పేస్ పెరిగితేనే అది ఓపెన్ అవుతుంది, అవునా కదా? కాలు స్ట్రైట్గా చేసినప్పుడు ఒక పక్క ఎక్కువ గ్యాప్ ఒక పక్క తక్కువ గ్యాప్ ఉందనుకోండి, స్ట్రైట్గా నించోలేం కదా. సో ఇది మన నార్మల్ జాయింట్ యొక్క గ్యాప్స్ అంటాం అన్నమాట. సో మనం స్ట్రైట్గా నించున్నప్పుడు మోకాలు అవతల పక్క లోపల పక్క ఈక్వల్గా ఉంటుంది. కాలు బెండ్ చేసేటప్పుడు గ్రాడ్యువల్గా అవతల పక్క గ్యాప్ పెరుగుతూ వస్తూ ఉంటుంది అన్నమాట. నార్మల్ సర్జరీ చేసినప్పుడు రెండు పక్కల ఈక్వల్గానే ఉంచగలం, బెండ్ చేసినప్పుడు స్ట్రైట్గా చేసినాం. రోబోటిక్ సర్జరీ చేసేటప్పుడు ఎక్కడ ఎంత గ్యాప్ ఉంది అన్నది మనం డిటర్మిన్ చేయగలం. అది మన చేతుల్లో ఉండే ఎక్స్ట్రా టూల్ అన్నమాట. ఎప్పుడైతే మనం మన నార్మల్ నీ ఎనాటమీని రీక్రియేట్ చేయగలుగుతామో, లిగమెంట్ టెన్షన్ని రీక్రియేట్ చేయగలుగుతామో, అప్పుడు మనం పేషెంట్స్కి బెటర్ అవుట్కమ్ ఇస్తాం. ఇది సర్జికల్ టెక్నిక్ పరంగా మేము తీసుకునే జాగ్రత్త. బాడీ ఎగ్జాస్ట్ సూట్స్ అని వాడతాం. సో ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ కోసం అని చెప్పి బాడీ ఎగ్జాస్ట్ సూట్స్ వాడడం వల్ల వీ మెయింటైన్ మోర్ స్టెరైల్ ఎన్విరాన్మెంట్, లామినార్ ఎయిర్ ఫ్లో ఇవన్నీ స్టాండర్డ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రతి పేషెంట్కి సర్జరీ చేసే ముందు వాళ్ళని మేము పలకరిస్తాం,
సర్జరీ అయ్యి రికవర్ అయ్యేదాకా వాళ్ళ పక్కనే ఉంటాం. సర్జరీ అయిపోయాక వాళ్ళకి డ్రెస్సింగ్స్ అన్నీ మేమే చేస్తాం. వాళ్ళ ఇంటికి వెళ్ళాక కూడా వాళ్ళతో పాటు రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంటాం. మా సక్సెస్కి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ నేను అనుకునేది ద వే వీ గివ్ అవర్ టైమ్ టు అవర్ పేషెంట్స్. సర్జరీ అయిపోయాక మాకు వాళ్ళకి సంబంధం ఉండదు అన్న ఈ ధోరణే ఉండదు. నాకు రీసెంట్గా 3 తెల్లవారుజామున ఫోన్ వచ్చింది. మా దగ్గర సర్జరీ చేయించుకున్న ఒక పెద్ద ఆయన, మా బావమరిదికి స్ట్రోక్ వచ్చింది, ఏం చేయాలి అని అడిగారు. సో ఐ థింక్ దట్ ఈస్ సక్సెస్ ఫర్ మీ. రాత్రి 3 నిస్సంకోచంగా నాకు ఫోన్ చేసి వాళ్ళకి నాకు సంబంధం లేని ప్రాబ్లం, ఎమర్జెన్సీ, ఏం చేయాలి అని అడిగినప్పుడు దట్ ఈస్ వెన్ ఐఎమ్ ఎ సక్సెస్ఫుల్ ఫిజిషియన్. ఇది నాకు గురువారెడ్డి గారు చెప్పారండి. హౌ టు బీ సక్సెస్ఫుల్ ఆర్ వెన్ ఆర్ యూ ఏ సక్సెస్ఫుల్ డాక్టర్ అన్నదానికి ఆయన ఇచ్చిన డెఫినేషన్ అది. మిడ్నైట్ నీకు ఒకళ్ళు ఫోన్ చేసి నువ్వు ఆర్థోపెడిక్ సర్జన్ అయినా యూరిన్ రావట్లేదు, ఏం చేయాలి అని అడిగాడు అంటే అప్పుడు నువ్వు మంచి డాక్టర్వి అని చెప్పారు సార్ ఆయన. అంటే నీకు డాక్టర్ మీద ఉన్న నమ్మకం అది. నీకు ప్రాబ్లం ఉంటే అది ఏ ప్రాబ్లం అయినా సంబంధం లేదు, అడిగితే నీకు సొల్యూషన్ చెప్తారు. అంటే వైద్యం చెప్తారని లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, నిన్ను అడిగితే నువ్వు సేఫ్గా చెప్తావు అన్న నమ్మకం ఎప్పుడైతే ప్రజల్లో నీ మీద ఉందో దెన్ యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ ఫిజిషియన్. సో డాక్టర్ గారు, యాక్చువల్గా గత 20 సంవత్సరాల నుంచి ఆర్థోపెడిక్ వైద్యం చాలా ఇవాల్వ్ అవుతూ వస్తుంది. సో అధునాతన ప్రొసీజర్స్ వస్తున్నాయి. సో అంటే ఒకప్పుడు సాధారణంగా ఏదన్నా విరిగిందనగానే సిమెంట్ పెట్టేసి 45 days మీరు ఉండాలి అని చెప్పేసి అనేది, దానికి భయపడి కొంతమంది ఈ సాంప్రదాయ వైద్యం బద్దలు కట్టడం అనేది జరిగేది. దీనివల్ల డిఫార్మిటీస్ వచ్చి తర్వాత ఇబ్బంది పడిన సందర్భాలు చూస్తున్నాం యాక్చువల్గా. సో దీని మీద అవగాహన పెంచే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు అంటే కొన్ని ప్రదేశాల్లో ఈ బద్దలు కట్టడం కానీ లేదా ఇటువంటి సాంప్రదాయ పద్ధతుల్లో చేసిన వాటికి మళ్ళీ మీ దగ్గరికి ఏమైనా కేసులు వచ్చినాయా, అట్లా డిఫార్మిటీస్ వచ్చి ఎలాంటి సమస్యలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గవర్నమెంట్ స్కీమ్స్ వల్ల అట్లీస్ట్ లాస్ట్ 5 to 10 years అలాంటి తరుణాలు చాలా తగ్గాయండి. ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ అనే పథకం వల్ల హెల్త్ కేర్ ఈజ్ నౌ యాక్సెసిబుల్ అట్లీస్ట్ ఫ్రమ్ ఆర్థోపెడిక్, ఎస్పెషలీ యాక్సిడెంట్స్ దగ్గరికి వచ్చేసరికి హెల్త్ కేర్ ఎఫోర్డబిలిటీ కాదు, హెల్త్ కేర్ యాక్సెసిబిలిటీ అన్నది చాలా పెరిగింది. సో నా పీజీ టైంలో మీరు చెప్పినట్టు ఈ నేటివ్ వైద్యానికి వెళ్ళి వాటిలో కొంతమంది చాలా మంచివారు ఉంటారు. వాళ్ళు ఇది సో మనం యాక్చువల్లీ ఇంకొకటి అర్థం చేసుకోవాలండి, అన్ని ఫ్రాక్చర్లకి సర్జరీలు అవసరం లేదు. లెస్ దాన్ 30% ఆఫ్ ఇంజరీస్ యాక్చువల్లీ రిక్వైర్ సర్జరీస్. సో ఈ మిగిలిన 70% ఏవైతే ఉంటాయో అవి మీరు పుత్తూరు కట్టు వేయించుకోవచ్చు, లేకపోతే వేరే నేటివ్ వైద్యం ఏదో చేసుకోవచ్చు, ఎలాంటి మా దగ్గర సిమెంట్ కట్టు వేయించుకోవచ్చు. ఏది చేసినా మీ అవుట్కమ్ బాగానే ఉంటుంది. ఎప్పుడైతే యాంగులర్ డిఫార్మిటీస్ ఉంటాయో, లేకపోతే వర్స్ట్ కేస్ సినారియోస్ బ్లడ్ వెజల్స్ నరాలో ఎంట్రాప్మెంట్స్ జరుగుతాయో, ఇలాంటి వాటికి కంపల్సరీగా ఒక ఆర్థోపెడిక్ సర్జన్ నెసెసిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేవి ఎప్పుడు అంటే ఓవర్ జీలస్ ట్రీట్మెంట్ అన్నమాట. సో వాటన్నిటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల ఎముకలు వంకరగా అతుక్కుని, లేకపోతే కట్టు మరీ బిగుసుగా వేసేయడం వల్ల రక్త ప్రసరణ ఆగిపోయి వాళ్ళకి ఇస్కిమిక్ కంట్రాక్చర్స్ అంటారు, అలాంటి డిఫార్మిటీస్ తోటి వస్తూ ఉంటారు. అవి చూసినప్పుడు చాలా బాధేస్తుంది. బట్ ఫార్చునేట్లీ ఈ డిఫార్మిటీ కరెక్షన్స్ అవి కూడా రోబోటిక్ సర్జరీ ఎలాగైతే జాయింట్ రీప్లేస్మెంట్లో ఎవాల్వ్ అయిందో అలాగే కంప్యూటర్ అసిస్టెడ్ డిఫార్మిటీ కరెక్షన్స్ అని ఉంటాయి. వాటి వల్ల ఇప్పుడు మనం ట్రైప్లైనర్ డిఫార్మిటీస్ని కూడా నార్మల్గా కరెక్ట్ చేసే అవకాశం ఉంది. డాక్టర్ గారు, మీరు యాక్చువల్గా పిల్లల్లో డిఫార్మిటీని తొలగించడంలో నిష్ణాతులు. సో అటువంటి చాలా క్రూషియల్ ఆపరేషన్ కూడా చేశారు కదా. సో మీకు సంబంధించి అంటే ఒకటి లేదా 2 కేసులు చెప్పండి. అంటే
ఏదో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లగాడు నడుచుకుంటూ ఆనందంగా ఉరకడం కావచ్చు, లేదా డిఫార్మిటీ ఉన్న ఒక ఆడపిల్ల తిరిగి చక్కగా అవడం కావచ్చు, సో వాళ్ళు చూపించిన గ్రాటిట్యూడ్ కావచ్చు, లేదా వాళ్ళ కుటుంబాలు ఫీల్ అయిన కళ్ళలో ఆనందం కావచ్చు. సో నాకు ఎప్పుడు తెలుసుకున్నా ఆనంద్ బాష్పాలు వచ్చే ఒక సన్నివేశం చెప్తాను సార్. ఒక పాప పుట్టుకతో స్పైనల్ కార్డ్లో చిన్న ప్రాబ్లం ఉండడం వల్ల పాదానికి వచ్చే నరాలు ఒక పక్క బాగా పనిచేసి ఇంకో పక్క సరిగ్గా పనిచేయవన్నమాట. ఆ పాపకి పాపం వాళ్ళు చాలా చోట్ల ట్రీట్మెంట్కి వెళ్ళారు. నా దగ్గరికి వచ్చేసరికి ఆ అమ్మాయి ఎల్కేజీ చదువుతాను. సో పాపని వాళ్ళు ఎత్తుకుని స్కూల్లో పెట్టేవారు, క్లాస్లో కూర్చోబెట్టి మళ్ళీ క్లాస్ అయిపోయాక పాపని ఎత్తుకొని తీసుకొచ్చేవారు. ఆ స్టేజ్లో నా దగ్గరికి వచ్చాక పాపకి కాలుకి కట్లు వేయడం జరిగింది. సో కొంచెం కాంప్లెక్స్ ప్రొసీజర్. ఇనీషియల్గా కట్లు వేసి కొంచెం డిఫార్మిటీ కరెక్ట్ అయ్యాక, పాప పెద్ద అయ్యాక రెసిడ్యుయల్ డిఫార్మిటీ కరెక్ట్ చేద్దాం అనేది మా ప్లాన్. ఇనీషియల్గా కట్లు వల్ల పాదం ఫ్లెక్సిబుల్గా అయ్యింది. సో తర్వాత తనకి క్యాలిపర్స్ అంటే స్పెషల్ బూట్స్ ఇచ్చి మెల్లిగా నడిపించడం మొదలెట్టాం. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఆ పాప వెళ్ళినప్పుడు ఎప్పుడు ఆ అమ్మాయి నడవలేదు కాబట్టి టీచర్ వచ్చి డెస్క్ మీద బుక్స్ పెట్టేవారు అనమాట ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి టీచర్ వస్తుంటే, టీచర్ మీరు రాకండి నేనే వచ్చి బుక్ తీసుకుంటాను అని చెప్పింది. అది ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పినప్పుడు ఆవిడ వెక్కి వెక్కి ఏడుస్తూ నాకు ఫోన్ చేశారనమాట. ఆవిడ అలా ఏడ్చేసరికి నాకు భయం వేసింది, పాపకి ఏదో అయ్యిందేమో అని చెప్పి. బట్ ఆవిడ ఆ ఆనందం నేను తగ్గించుకుని తర్వాత సరే వాళ్ళ పాప ఇలా చెప్పింది క్లాస్లోని అనేసరికి నాకు కళ్ళమటి నీళ్ళు వచ్చేసారు. అంటే ఒకటి ఆ అమ్మాయి నడిచింది, తన ఆత్మవిశ్వాసం పెరిగింది అన్నది ఒక పక్క అయితే, అరే అంత చిన్న పిల్ల మానసికంగా ఎంత బాధపడి ఉంటుంది, ఏ రోజు ఎక్స్ప్రెస్ చేసి ఉండదు. ఏ రోజు ఆ అమ్మాయి నేను మిగిలిన పిల్లల్లాగా వెళ్ళలేకపోతున్నాను, బుక్స్ తెచ్చుకోలేకపోతున్నాను అని ఆ అమ్మాయిలో ఎంత పెయిన్ ఉంటే టీచర్ మీరు రాకండి నేను వచ్చి బుక్ తీసుకుంటాను అంటుందండి. ఆ అమ్మాయికి అది చాలా గొప్ప. ఇట్ ఈస్ ఎ హ్యూజ్ అచీవ్మెంట్ ఫర్ హర్. సో నాకు ఈ కాంప్లెక్స్ డిఫార్మిటీస్ అవి పిల్లల్లో చేసినప్పుడు చాలామంది చెయ్యము వద్దు అని వదిలేసిన కేసెస్ అవుతాయి. అలాంటివన్నీ చాలా స్ట్రెస్ నేను ఫీల్ అవుతాను అది చేయడానికి. దానికి ముందు బోల్డ్ అంతా ప్లాన్ చేసుకోవాలి. వాటికన్నా జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయడం చాలా సులువైన పని. సో అలాంటి కేసు వచ్చినప్పుడల్లా ఈ పాప కథ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను. లేదు ఇది కష్టం, కానీ దానికి వచ్చే ఫలితం మనకి ఇట్ ఈస్ మచ్ మోర్ దెన్ వాట్ ఎవర్ ఫైనాన్షియల్ రివార్డ్ వీ గెట్. సో ఇలాగ పిల్లలతో మాకు బోల్డ్ కథలు ఉంటాయండి, రోజంతా చెప్పగలను. అంటే వాళ్ళు చిన్న పిల్లలైనా దేవుడు వాళ్ళకి ఎంతో తెలివితేటలను ఇస్తారండి. అలాగే ఇంకొక పాప ఉండేది. ఆ పాప చాలా రేర్ బోన్ కండిషన్ అనమాట ఆ అమ్మాయిది. సో ఆ అమ్మాయి ఎక్కువ పరిగెడితే కాలు విరిగిపోతుంది. అలాంటి అమ్మాయి తన్ని అలాగ జాగ్రత్తగా స్కెలిటల్ మెచ్యూరిటీ వచ్చేదాకా ఆ కాలు కాపాడుకుని ఆ తర్వాత అమ్మాయికి సర్జరీ చేసి ఇది చేసాం. సో అలాంటివన్నీ ఆ పిల్లలు ఇప్పుడు వస్తుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. కొంతమంది పిల్లలు పుట్టుకతోటే కాళ్ళు వంకరగా ఉంటారు, వాళ్ళని ట్రీట్ చేస్తాం. వాడు ఏదో టెన్నిస్లో కప్ కొట్టాడు ఏదో అని వాళ్ళ పేరెంట్స్ అది పంపిస్తూ ఉంటే నా కొడుకు వచ్చిన దానికన్నా ఆనందంగా అనిపిస్తుంది. సో మీరన్నది సార్ యాక్చువల్గా చిన్నపిల్లల్లో ఆల్మోస్ట్ 1 lakh పీపుల్కి ఒకరికి ఉంటుంది సార్ ఇది కాళ్ళ వంకర అని చెప్పేసి. సో అది ఆ కాళ్ళ వంకరతో పుట్టిన వాళ్ళకి యాక్చువల్గా అంటే వాట్ ఈస్ ద రైట్ ఏజ్ టు మన ఇంటర్వ్యూన్? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. నేను జనరల్గా 3rd వీక్ నుంచి మొదలు పెడతానండి. క్లబ్ ఫుట్ అంటారు దాన్ని. మనకి ఇక్కడ సాంప్రదాయం ఏంటంటే 21వ రోజుని పేరు పెడతారు బారసాల. సో కట్లు వేసామనుకోండి బారసాలు చేయరు, వాడికి 6 నెలలు ఈ ట్రీట్మెంట్ అయ్యేదాకా పేరు ఉండదు. అందుకని 21వ రోజు బారసాలు పూర్తి చేసుకుని రండి, నెక్స్ట్ డే నుంచి మొదలు పెడతానని చెప్తానండి. అర్లియస్ట్ ఈజ్ ద బెస్ట్ రిజల్ట్.
ఎంత కాలంలో నయం అవుతాయి సార్ యాక్చువల్ అంటే క్లబ్ ఫుట్ ఫర్ సపోజ్ ఇట్లా ఉండాలి కానీ ఇట్లా ఉంది అనుకుందాం. అవును. సో 3 రకాలు ఉంటాయి అందులో ఆ క్లబ్ ఫుట్లో. ఒకటి పొజిషనల్ క్లబ్ ఫుట్, అంటే తల్లి గర్భంలో చోటు తక్కువ ఉండడం వల్ల దానికి ఎటువంటి ట్రీట్మెంట్ చేయక్కర్లేదు, ఈ బారసాల అయ్యే లోపల పాదాలు స్ట్రైట్గా అయిపోతాయి. రెండోది ఇడియోపతిక్ క్లబ్ ఫుట్ అని ఉంటుంది. 90% మందికి ఇడియోపతిక్ క్లబ్ ఫుట్టే ఉంటుంది. వాళ్ళకి వారానికి ఒకసారి గ్యాప్లో 5 కట్లు వేసుకోవాల్సి వస్తుంది. వారానికి ఒకసారి కట్టు మార్చుకుంటాం. లాస్ట్ కట్టు దగ్గర కండరం ఒకటి బాగా టైట్గా ఉంటుంది, దాన్ని చిన్నది వదిలిచేసాక మళ్ళీ ఇంకో 3 వారాలు కట్టు ఉంచుతాం. ఆ తర్వాత నుంచి వాళ్ళ పాదాలు స్ట్రైట్గానే ఉంటాయి. కానీ 3.5 years వచ్చేదాకా మేము సజెస్ట్ చేసే మోడల్ షూస్ వేసుకోవాలి పిల్లలు. అలా చేసినప్పుడు వాళ్ళకి మిగిలిన అందరు పిల్లల్లాగా ఆడుకుంటారు, టెన్నిస్లు ఆడతారు, డ్యాన్సులు చేస్తారు. దే ఎంజాయ్ యాజ్ నార్మల్ లైఫ్ యాజ్ ఎనీబడి ఎల్స్. చాలా తక్కువ మందికి సిండ్రోమిక్ క్లబ్ ఫుట్స్ ఉంటాయి, వాటికి రిపీటెడ్ సర్జరీస్ అవసరం అవుతూ ఉంటాయి. స్కెలిటల్ మెచ్యూరిటీ వచ్చాక బోనీ ప్రొసీజర్స్ అవి చేయాల్సి వస్తుంటాయి. బట్ అవి చాలా చిన్న పర్సంటేజ్. బట్ ఇట్స్ ఎ వెరీ హ్యాపీ ప్రొసీజర్. వెరీ హ్యాపీ ప్రొసీజర్. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళకి జనరల్గా 6 months దాకా రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉంటారు. వాడు 2వ ఏడాదో 3వ ఏడాదో వస్తాడు, మేము వాడిని గుర్తుపట్టడం, వాడు మమ్మల్ని గుర్తుపట్టాడు పేరెంట్స్తో రాకపోతే. వాడు అలా నడుచుకుని వస్తుంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ అ మూమెంట్ ఆఫ్ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్. ఇప్పటికీ కొంతమంది యాక్చువల్గా అంటే మీకు నీ రీప్లేస్మెంట్ కావాలన్నా లేదా జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అవసరం ఉంది అన్నా కానీ, సో మీన్స్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అవసరం ఉందన్నా కానీ, అంటే సర్జరీకి భయపడేవారు ఇప్పటికీ కొంతమంది ఉన్నారు. సో వారికి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా సర్జరీ అనేది ఎట్లా ఇవాల్వ్ అయింది, అంటే ఎంత పెయిన్లెస్గా మారింది, ఎంత తొందరగా రికవరీ అవుతున్నాం, సో సర్జరీకి భయపడాల్సిన అవసరం లేదని అవగాహన ఎట్లా కల్పిస్తారు? బెస్ట్ ఏంటంటే మీకు బాగా తెలిసిన వాళ్ళు, మీ ఏ డాక్టర్ దగ్గర మీరు చేయించుకుందాం అనుకుంటున్నారో ఆ డాక్టర్ దగ్గర సర్జరీ అయిన వాళ్ళని వెళ్ళి కలవండి. డాక్టర్ ఎన్ని చెప్పనివ్వండి, ఇంకొక పేషెంట్ రికవరీ చూస్తే వచ్చే ధైర్యం ఇంకెందులోనూ రాదు. ఇప్పుడు మేము సర్జరీ చేసిన పేషెంట్లు ఒక 1.5 kilometer వాక్తో నడిచారండి. సో అంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? బట్ మీరు అన్నట్టు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సేఫ్టీ ఆఫ్ ద సర్జరీ హ్యాస్ ఇంక్రీస్డ్. ఒకప్పుడు కన్నా ఇప్పుడు సర్జరీలు చాలా సేఫ్. వీళ్ళందరూ భయపడేది సర్జరీ అయ్యాక వాళ్ళకి ఏదో అయిపోతుందని కాదండి. ఇందాక చెప్పే కదా, దే ఆర్ వెరీ ఇండిపెండెంట్ జనరేషన్ అని. వాళ్ళ మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఎవరి మీద ఆధారపడకూడదు. ఆపరేషన్ అయ్యాక నేను వాళ్ళ చేత వీళ్ళ చేత పనులు చేయించుకోవాలి, వాళ్ళ మెయిన్ ప్రాబ్లం అది. అది మటుకు నేను రీఅష్యూర్ చేస్తాను. ఇవాళ సర్జరీ చేస్తే రేపటి నుంచి వాకర్ సహాయంతో నడుస్తారు. 2వ రోజు వాకర్ పట్టుకుని వాళ్ళంతటి వాళ్ళు బాత్రూమ్కి వెళ్తారు. ఇంటికి వెళ్ళాక ఎవరో వాళ్ళకి బెడ్ ప్యాన్లు పెట్టక్కర్లేదు, వేరే సపరీలు అవి చేయాల్సిన అవసరం లేదు. శుభ్రంగా స్నానం చేసుకోవచ్చు రోజును. వాళ్ళంతటి వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళొచ్చు, వాళ్ళ అవసరాలు చూసుకోవచ్చు. వాళ్ళు భయపడేది సర్జరీ అయ్యాక ఇంకా వరస్ట్గా అయిపోతానేమో, మంచాన్ని పడిపోతానేమో, అలాంటి భయాల కన్నా అందరి చేత చేయించుకోవాలేమో అన్న భయమే ఎక్కువ. ఆ భయం మటుకు అస్సలు పడాల్సిన అవసరం లేదు. ద హోల్ ఐడియా ఆఫ్ సర్జరీ ఈజ్ ఇండిపెండెంట్ లివింగ్. అంటే ఇప్పటికీ కొంతమంది అనుకునేది ఏంటంటే వయసుతో పాటు నాకు మోకాలు నొప్పులు వచ్చినాయి, ఇవి సహజం అని చెప్పేసి అనుకుంటారు. సో అంటే ఈజ్ ఇట్ ట్రూ? యాక్చువల్లీ మనం ఎట్లా? ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ ఎస్, బట్ సివియర్ ఆర్థరైటిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ జస్ట్ ఏజ్ రిలేటెడ్. నాకు జుట్టు తెల్లబడిపోయిందండి, రంగు వేయించుకోవాలా లేదా అన్నది ఓకే, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎఫెక్ట్ మై మొబిలిటీ. నేను రంగు వేయించుకోను, అది నా తిక్క. సో ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ చాయిస్. బట్ మొబిలిటీకి వచ్చేసరికి ఎంత ఇబ్బంది పడతారంటే మధ్యరాత్రిలో లేచి బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడతారు. ఆ బాత్రూమ్కి వెళ్ళే లోపల యూరిన్ అయిపోతూ ఉంటుంది. ఎక్కువసేపు యూరిన్ హోల్డ్ చేయడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఆ యూరిన్కి వెళ్ళే గాబరాలో పడిపోతూ ఉంటారు. అలా పడిపోయి ఏ తుంటి ఎముకో అయ్యి తర్వాత మంచాన్ని పడే కన్నా కంఫర్టబుల్గా నీ రీప్లేస్మెంట్ చేయించుకోవడం ఈజ్ ఎ మచ్ సేఫర్ ప్రొసీజర్.
కంట్రోల్డ్ ప్రొసీజర్, ఎలెక్టివ్ ప్రొసీజర్. మీరు సర్జరీ చేయించుకుంటానని వెంటనే మేము చేయం. కార్డియాలజిస్ట్ చూస్తారు, కెనెస్టిస్ట్ చూస్తారు, ఫిజిషియన్ చూస్తారు, అందరూ ఫిట్ అంటేనే ముందుకెళ్తాం. సో డాక్టర్ గారు ఇంకొకటి అండి, యాక్చువల్గా మగవారితో పోలిస్తే ఆడవారిలో ముఖ్యంగా మహిళల్లో సో మోకాల నొప్పులు ఎక్కువ. సో దీనికి గల కారణాలు ఏంటి? సో దీనికి అంటే వాస్తవాలు ఏంటి? మీరు చెప్పింది చాలా రైట్ పాయింట్ సార్. ఆడవాళ్ళకి మెనోపాజ్ వచ్చినప్పుడు ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల ఆస్టియోపోరోసిస్ వస్తుంది. ఇది మనందరికీ తెలుసు. బట్ ఈ ఆస్టియోపోరోసిస్ రావడం వల్ల మనం ఇండియన్స్, ఎస్పెషల్లీ ఏషియన్స్, వీళ్ళందరికీ 3 degrees బెండ్ ఉంటుంది అని ఇందాక చెప్పుకున్నాం కదా. ఎప్పుడైతే ఎముక మెత్తబడిందో ఈ 3 degrees అనే మెకానికల్ యాక్సిస్ డీవియేషన్ మనకి న్యాచురల్గా ఉండడం వల్ల మన మీడియల్ జాయింట్ కంపార్ట్మెంట్ అంటాం అన్నమాట, దాని మీద స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది న్యాచురల్గా కూడా. ఎప్పుడైతే ఆస్టియోపోరోసిస్ వస్తుందో ఈ జాయింట్ రియాక్షన్ ఫోర్స్ అంతా ఎక్కువగా ఈ లోపల పక్కే ఉండడం వల్ల ఆ సైడ్ ఆఫ్ ద కార్టిలేజ్ బోను ఎక్కువ డ్యామేజ్ అవుతాయి అన్నమాట. అది జరగడం వల్ల మన కాళ్ళు, ఎక్కువ మందికి చూడండి కాళ్ళు ఇలా బెండ్ అయ్యి ఉంటాయి, 2 మోకాళ్ళకి దూరం పెరుగుతుంది. ఎందుకంటే మోకాళ్ళ లోపల భాగం తొందరగా మెత్తబడిపోయి అరిగిపోతూ ఉంటుంది అన్నమాట. సో అది మనకి కాన్స్టిట్యూషనల్ వ్యారస్ ఉండడం వల్ల ఆస్టియోపోరోసిస్ సెట్ ఇన్ అయ్యాక ఆ ఏరియా ఆఫ్ ద బోన్ ఎక్కువ డ్యామేజ్ అయ్యి ఆర్థరైటిస్ ప్రోగ్రెషన్ ఫాస్ట్గా అవుతుంది. అలాగే ఈస్ట్రోజన్ తగ్గిపోవడం వల్ల ఈ కార్టిలేజ్ ప్రొటెక్టివ్ ఫినామినా ఇవన్నీ కూడా తగ్గుతాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఎలా ప్రివెంట్ చేయాలంటే కాల్షియం వేసుకోండి. కాల్షియం వేసుకుంటే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ బోల్డ్ ఉంటూ ఉంటాయి. ఇందాక చెప్పినట్టు ప్లీజ్ సీక్ ప్రొఫెషనల్ హెల్ప్. మీరు పెరిమెనోపాజల్ స్టేజ్లో ఉన్నప్పుడు మీకే తెలుస్తుంది, మీ బాడీలో మార్పులు మీకు తెలుస్తాయి. హాట్ ఫ్లషెస్ అని వస్తూ ఉంటాయి. అందరికీ కంఫర్టబుల్ యాంబియంట్ టెంపరేచర్ ఉంటే మీకు ఒక్కబెట్టేస్తూ ఉంటుంది. అలాగని ఫ్యానో ఏసీయో వేసుకుంటే చలేసేస్తూ ఉంటుంది. మూడ్ స్వింగ్స్ ఉంటూ ఉంటాయి, వెయిట్ లాస్ ఉంటూ ఉంటుంది, బ్లోటింగ్ ఉంటుంది. సో మీరు మేబీ పెరిమెనోపాజల్ అనుకున్నప్పుడే గో అండ్ సీక్ అడ్వైస్ అండ్ స్టార్ట్ ట్రీట్మెంట్ టు ప్రివెంట్ ఆస్టియోపోరోసిస్ ఫ్రమ్ సెట్టింగ్ ఇన్. సో ఇంకో డాక్టర్ గారు, యాక్చువల్గా మీరు డిఫార్మిటీని నయం చేసేటప్పుడు ఎముక యొక్క లెంత్ను కూడా పెంచాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు ఎముకల లెంత్ను పెంచుతూ ఉంటారు కదా. సో అంటే ఈ మధ్య ఎముకల లెంత్ అనగానే హైట్ పెంచే అది అని వస్తుంది. సో యాక్చువల్గా ఈ హైట్ పెంచే ఏదైతే ఎముకలకు సంబంధించి సో అది అంటే ఈజ్ ఇట్ సైంటిఫిక్? యాక్చువల్గా దాని గురించి అంత వివాదం ఎందుకైందని మీరు భావిస్తున్నారు? సో దీనికి నా దగ్గర ఒక చాలా మంచి సమాధానం ఉందండి. ఫార్చునేట్గా నేను ఈ లింబ్ లెంత్నింగ్ అది నేర్చుకున్నది మెల్బర్న్లో ప్రొఫెసర్ లియో డానన్ అన్న ఆయన దగ్గర నేర్చుకున్నాను. హీ హ్యాస్ ఎ వెరీ క్లియర్ గైడ్లైన్స్. ఏకాండ్రోప్లేసియా, హైపోకాండ్రోప్లేసియా అని కొన్ని జన్యువుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల పొట్టిగా ఉంటారనమాట. జన్యువుకి సంబంధించిన ప్రాబ్లం వల్ల వాళ్ళు ఎముకలు కండరాలు పెరిగినంత ఫాస్ట్గా పెరగవు. సో వాళ్ళు చూడడానికి మనకి జనరల్గా సినిమాల్లో బాగా మరుగుజ్జులో అవి కనిపిస్తుంటారు కదండి, వాళ్ళందరూ ఏకాండ్రోప్లేసియా అనే ప్రాబ్లం ఉన్నవారు అనమాట. వాళ్ళకి ఈ 2 కాళ్ళకి పొడుగు చేయడం, ఈ లెంతనింగ్ ఆఫ్ బోత్ లింక్స్ అన్నది వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళ సాఫ్ట్ టిష్యూ అంటే కండరాలు, నరాలు నార్మల్ లెంత్లో ఉంటాయి కానీ ఎముక పొట్టిగా ఉంటుంది. అందుకని దే విల్ టాలరేట్ లింబ్ లెంతనింగ్. అంతేగాని కాస్మెటిక్ లెంతనింగ్ చేయించుకోవడం అంత కరెక్ట్ ప్రొసీజర్ కాదని నా పర్సనల్ టేక్. నేను నేర్చుకున్న చోట నేను నేర్చుకున్నది కూడా అదే. నా గర్ల్ ఫ్రెండ్ 5'7" ఉంది, నేను 5'4" ఉన్నాను అని నేను 5'8" లెంత్ పెంచుకోవాలనుకోవడం తప్పు. సూపర్ మోడల్ అవడం కోసం ఒక ½ feet లెంత్ గెయిన్ చేసుకోవాలనుకోవడం డెఫినెట్లీ ఐ డోంట్ థింక్ సో వీ షుడ్ ఎంకరేజ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్. ఒక కాలు పొట్టి ఒక కాలు పొడుగు ఉందనుకోండి, వాళ్ళల్లో సాఫ్ట్ టిష్యూ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా ఐ థింక్ వీఆర్ రైట్ ఇన్ ఆఫరింగ్ దెమ్ అ లింబ్ లెంతనింగ్ ప్రొసీజర్. కాస్మెటిక్ లింబ్ లెంతనింగ్ డెఫినెట్లీ నో ఫ్రమ్ మై సైడ్. సో ఇంకోటి డాక్టర్ గారు, యాక్చువల్గా ఈ
మెట్లు ఎక్కడం గురించి యాక్చువల్గా అంటే కొంతమంది డాక్టర్లు కొన్ని రకాలుగా చెప్తారు యాక్చువల్గా. అవును, ఒక డాక్టర్ మంచిదంటే ఒక డాక్టర్ మంచిది కాదు. ఇఫ్ యువర్ హార్ట్ హెల్త్ పర్మిట్స్, ఇఫ్ యువర్ నీ హ్యాస్ హెల్దీ, చక్కగా మెట్లు ఎక్కండి, దిగండి. కార్డియాలజిస్ట్ మెట్లు ఎక్కుమంటాడు, అంటాడు. సో చెప్పాను కదా, ఇసుకలో నడవాలా నడవద్దా. సో ఇవన్నీ కాన్స్టెంట్ డిబేట్స్. యూ హ్యావ్ గుడ్ హార్ట్ హెల్త్, యూ హ్యావ్ గుడ్ నీ హెల్త్, అన్నీ చేసుకోండి. సో డాక్టర్ గారు ఇప్పుడు మనకు యాక్చువల్గా ఇప్పుడు ఏ వచ్చింది అంటే కాంప్లెక్స్ వాటిని కూడా ఈజీగా అర్థం చేసుకొని మనకి ఇన్వెన్షన్స్ తొందరగా వస్తాయని చెప్పేసి ఈవెన్ కంట్రీస్ లైక్ అమెరికా ఇన్వెస్టింగ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆన్ ఇట్. సో ఇప్పుడు మీరన్న రోబోటిక్స్ విషయంలో కావచ్చు, ముఖ్యంగా 3D ప్రింటింగ్ సంబంధించి ఈ విషయంలో కావచ్చు. సో వచ్చే 10 yearsలో అంటే మనం ఎటువంటి మార్పులు చూడబోతున్నాము? సో వేటి మీద ఎక్కువ వర్క్ నడుస్తుంది? సో వాట్ ఆర్ ద పైప్ లైన్ ప్రాజెక్ట్స్ అవైలబుల్ మనకు జరుగుతున్నాయి? సో మీ దృష్టిలో రాబోయే గొప్ప ఆవిష్కరణలు ఏంటి? రాబోయేదానికి చెప్పే కన్నా జరిగిన వాటిది ఫస్ట్ చెప్తాను సార్. గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ ఇన్ ఆర్థోపెడిక్స్ ఇన్ ద లాస్ట్ సెంచరీ ఈజ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ. సో జాన్ చార్లీ అన్న ఆయన ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ని అంటే చాలామంది రీసెర్చ్ చేశారు, కానీ ఒక సక్సెస్ఫుల్ జాయింట్ రీప్లేస్మెంట్ ఇలా చేస్తే పేషెంట్ నెక్స్ట్ 15 ఏళ్ళు 25 ఏళ్ళు ఇబ్బంది లేకుండా నడుస్తాడు అని చెప్పింది. మనం ఇవాళ ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్ సర్ జాన్ చార్లీ అండి. సో ఆయన ఎక్నాలెడ్జ్ చేయకుండా నేను ఎప్పుడూ ఎక్కడ మాట్లాడను. బికాస్ వాట్ ఎవర్ వీఆర్ ఎంజాయింగ్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్. ఇప్పుడు వాట్ విల్ హ్యాపెన్ ఫ్రమ్ నౌ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మెజారిటీ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ విల్ బీ టైలర్ మేడ్ సర్జరీస్, పర్సనలైజ్డ్ సర్జరీస్. మీరు చెప్పారు చూడండి 3D ప్రింటింగ్ అని. ఇప్పుడు మా దగ్గర ఆన్ ద షెల్ఫ్ ఫిక్స్డ్ సైజెస్ ఉంటాయి, size 2, size 3, size 4, size 5, size 6 అని. సో మెజారిటీ ఇప్పుడు మనం చెప్పులాగా మనకి చెప్పులు 4 ఉంటాయి, 1.5, 1.2, 1.6 ఉండవు, 1.2 ఉండదు. అవును. అలాగే మేము సూట్ కుట్టించుకోవడానికి వెళ్ళామనుకోండి, రెడీమేడ్ సూట్ అనుకోండి, మీలాంటి వాళ్ళు పట్టచ్చు, నాలాంటి వాళ్ళు పట్టరు. సో ఫ్యూచర్ ఈజ్ ఆల్ గోయింగ్ టు బీ అబౌట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ పర్సనలైజేషన్. మీరు సత్యం థియేటర్కి లాస్ట్ సినిమా చూడడానికి ఎప్పుడు వెళ్ళారు సార్? 15 years బిఫోర్. ఐనాక్స్కో లేకపోతే ప్రసాద్ ఐమాక్స్కో రెగ్యులర్గా పోతుంటారు. రెగ్యులర్గా అక్కడికే వెళ్తారు. ఇట్ ఈస్ బికాస్ నౌ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు జెన్జీ, జెన్ఎక్స్, మిలీనియల్స్ వీళ్ళందరూ వచ్చేసరికి వాట్ దే ఆర్ గోయింగ్ టు బీ, ఇప్పుడు మా ఫాదర్ జనరేషన్ ఎలాగైతే ఇండిపెండెన్స్ కోరుకున్నారో నెక్స్ట్ జనరేషన్ ఎక్స్పీరియన్సెస్ని కోరుకుంటాయి. సో ఈ ఏఐ టూల్స్ ఇవన్నీ మనకి పర్సనలైజేషన్ ఆఫ్ సర్జరీ దగ్గరికి వచ్చేసరికి ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఐఎమ్ గోయింగ్ టు ప్రాబబ్లీ ఇన్ ద నెక్స్ట్ 5 years యూజ్ అ implant which is specially designed for you depending on your activities. అంటే ఇప్పుడు పళ్ళని చేసినట్టు సెట్ లాగా చేసేస్తారు. ఇంకా ఎక్కువ సార్, మీరు గోల్ఫ్ ప్లేయరా అయితే మీకు బయోమెకానిక్స్ ఇలా ఉండాలి, సో మీ ఇంప్లాంట్ ఇలాగ ఉంటే మీరు గోల్ఫ్ బాగా ఆడగలుగుతారు. ఆ స్టేజ్కి వెళ్తాం సార్ నెక్స్ట్. అదొకటి. 2, మెటీరియల్స్ ఆర్ గోయింగ్ టు గెట్ బెటర్. బయోకంపాటబిలిటీ ఆఫ్ మెటీరియల్స్. సో మీ బాడీకి ఏ మెటీరియల్ మోర్ బయోకంపాటబుల్ అన్నది సెకండ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో రిపీటెడ్ సర్జరీస్ అవసరం ఉండదు. ప్రాబబ్లీ జాయింట్ ఫర్ లైఫ్. ఇంకా మళ్ళీ ఇంకొకసారి ఫిటెడ్ షటెడ్ ఫర్గెట్ ఇట్. సెకండ్ ఏరియా ఆఫ్ డెవలప్మెంట్ బయోమెటీరియల్స్ సార్. సో ఇంప్లాంట్ ఇంజనీరింగ్ మారుతుంది, పర్సనలైజేషన్, ఎవరికి ఏది కరెక్టో అది వాళ్ళ నెసెసిటీస్ బట్టి. 2, బయోకంపాటబుల్ మెటీరియల్స్ మారుతాయి. అండ్ 3, యాక్సెసిబిలిటీ ఆఫ్ ఎక్స్పర్టీస్. ఇప్పుడు రెగ్యులర్గా చదువుతున్నాం కదా, వేరే దేశంలో ఉండి ఇంకొక దేశంలో రోబోటిక్ సర్జరీ చేశారని. సో యాక్సెసిబిలిటీ ఆఫ్ ఎక్స్పర్టీస్ ఈస్ గోయింగ్ టు చేంజ్.
అంటే అది ఇప్పుడు ఒక దేశం నుండి ఇంకో దేశంలో ఆపరేషన్ చేసేది అంటే రానున్న రోజుల్లో అటువంటి విరివిగా జరిగే అవకాశం ఉందా, లేకపోతే ఎక్కువ జరుగుతాయని భావిస్తున్నారా? దానివల్ల అసలు ఎవరికి అంటే ఇప్పుడు అందరు ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు ఇక. అంతే. ఫార్చునేట్లీ మా జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలో ఇంకా అంతవరకు ఆవిష్కరణ జరగలేదు. సో బట్ టుమారో ఈజ్ గోయింగ్ టు బీ ఆల్ అబౌట్ ఎక్స్పర్టీస్. ఆర్ యూ టాలెంటెడ్ ఆర్ నాట్? ఆర్ యూ ఏబుల్ టు ప్రొవైడ్ దట్ ఎక్స్ట్రా సర్వీస్ ఆర్ నాట్? కానీ ఇవన్నీ ఎన్నున్నా ఫైనల్గా am I a humane doctor or not is the thing which is going to define patient care either yesterday or today or tomorrow. ఎంత పెద్ద రోబో వచ్చినా అది రోబో అసిస్టెడ్ సర్జరీ అవుతుంది కానీ రోబోటిక్ సర్జరీ అయితే అవ్వదు. అయినా పేషెంట్కి సాటిస్ఫాక్షన్ ఉండదు. మీకు మీ అమ్మగారు వేసిన దోశ నచ్చుతుందా, లేకపోతే హోటల్లో మెకానికల్గా చేసినది అయితే అసలు దాని దగ్గర కూడా పోనీ. అంతే. ఏ రోజుకైనా ఆ హ్యూమన్ టచ్ మీకోసం మీ అమ్మగారు ఎంత ప్రేమగా చేశారు అన్నదే అందులో రుచిని డిటర్మిన్ చేస్తుంది తప్ప ఎంత పర్ఫెక్ట్ రౌండ్ వేశారు, లేకపోతే ఎన్ని మినిట్స్ కరెక్ట్గా కాల్చారు, ఇవన్నీ సెకండరీ అవుట్కమ్స్. మనస్ఫూర్తిగా ఎంత బాగా చేశారు అన్నదే ఏ రోజుకైనా నిలుస్తుంది. సో అంటే ఇప్పుడు మనకు యాక్చువల్గా ఈ మోకాల నొప్పులు అనేది 2030 వరకు డబుల్ అవుతుందని చెప్పేసి అంటారు సార్ పేషెంట్లు యాక్చువల్గా. సో అంటే ఈ నేపథ్యంలో అంటే మన ఎక్సర్సైజ్ విషయానికి వచ్చినప్పుడు మీ దృష్టిలో వాట్ ఆర్ ద సేఫెస్ట్ ఎక్సర్సైజెస్ వీ నీడ్ టు డూ టు స్ట్రెంగ్తన్ అవర్ నీస్ ఆర్ మన జాయింట్స్కు? సో క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయండి. మీరు రెగ్యులర్గా జిమ్కి వెళ్తే మీ జిమ్ ట్రైనర్ని క్వాడ్రిసెప్స్ మెషిన్ మీద ఎక్సర్సైజెస్ నేర్పించమని అడగండి. అది చాలా మంచి ఎక్సర్సైజ్. నెక్స్ట్, వర్క్లో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ టేక్ ఏ బ్రేక్ అండ్ మూవ్ అరౌండ్. రెగ్యులర్గా కదులుతూ ఉండడం వల్ల మీ మజిల్స్ అవి యాక్టివ్గా ఉంటాయి, జాయింట్ ఫ్లూయిడ్ రెగ్యులర్గా రిప్లెనిష్ అవుతూ ఉంటుంది. సో సెడెంటరీ లైఫ్ని అవాయిడ్ చేస్తారు. 3, కీప్ యువర్ సెల్ఫ్ వెల్ హైడ్రేటెడ్. నాకు మటుకు ఎక్కువగా అనిపించేదండి మానసిక ఆరోగ్యం బట్టే మిగిలిన ఆరోగ్యం అంతా ఉంటుందండి. కొంతమందిని చూస్తాం ఎంత ఇబ్బందిగా ఉన్నా హ్యాపీగా నవ్వుతూ అన్ని పనులు చేసుకుంటారు. కొంతమంది ఏ ప్రాబ్లం లేకపోయినా ఇబ్బందిగానే ఉంటుంది, వాళ్ళని చూస్తే మనకి డిప్రెషన్ వస్తుంది. సో కీప్ గుడ్ మెంటల్ హెల్త్. ఇవాళ ఉన్న టెక్నాలజీ, సోషల్ మీడియా, వీటన్నిటిలో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ గుడ్ సైకలాజికల్ హెల్త్. ధృవ సినిమా చూసాం కదా. సో వీఆర్ సో మచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మీడియా. ద టోన్ అండ్ ద mood in which we perform is largely determined by media today. సో అలాంటప్పుడు నిజంగా నా పరిస్థితి ఏంటి అన్నది నాకు తెలియాలి. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సో డాక్టర్ గారు, ఇంకా ఫైనల్గా అంటే చివరికి వచ్చేసినాం మనము. యాక్చువల్గా ఇప్పుడు హెల్త్ కాస్ట్ అనేది పెరుగుతూ వస్తుంది. మనకు రోబోటిక్స్, ఇంకా పెద్ద రోబోటిక్స్ వస్తాయి, దాని మీద ఇన్వెస్ట్ చేయాలా, అవి తీసుకురావాలా, వాటితో వైద్యం చేయించాలంటే ఖర్చు పెరుగుతుంది. సో యాక్చువల్ ఇన్ఫ్లేషన్ ఎట్ 6%, మెడికల్ ఇన్ఫ్లేషన్ ఎట్ 14% రైట్ నౌ. సో ఈ కాస్ట్ పెరిగే క్రమంలో సో దోస్ హూ కెన్ అఫోర్డ్, సో వాళ్ళు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేని వాళ్ళకి మీరేం చెప్తారు? అమెజాన్లో ఖర్చులు తగ్గించు. అమెజాన్ అంటే అమెజాన్ అనే కాదు సార్, ఎనీ కైండ్ ఆఫ్ ఈ-కామర్స్. అందులో ఇంపల్సివ్ బయింగ్ చేసే బదులు ప్రతి నెల ఒక ఇంపల్సివ్ బయింగ్ డబ్బులు మీరు దాచుకుంటే యూ కెన్ ఎఫర్డ్ ఎ వెరీ గుడ్ హెల్త్ ఇన్సూరెన్స్ టుడే. హెల్త్ కేర్ కాస్ట్సే కాదు సార్, రానున్న ఏళ్లలో హెల్త్ ఇన్సూరెన్స్ కాస్ట్స్ కూడా పెరుగుతాయి. నెలకి 100 రూపాయలు పక్కన పెడితే 1200 రూపాయలు అవుతాయి సార్. ఇంత హెల్త్ గురించి ఆలోచించేవాడు డెఫినెట్గా నెలకి 100 రూపాయలు పక్కన పెట్టగలిగిన వాడే అవుతాడు సార్. సో ఫస్ట్ పర్సనల్ కేర్. ఐ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ మై హెల్త్. ఇన్నాళ్ళు
మన మైండ్ సెట్ ఏంటంటే ఇండియా వాజ్ ఎ సోషలిస్టిక్ కంట్రీ టిల్ 2000s. హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ. బట్ స్లోలీ వీఆర్ చేంజింగ్ ఆర్ ప్రాబ్లీ హ్యావ్ ఆల్రెడీ చేంజ్డ్ ఇంటూ ఎ క్యాపిటలిస్టిక్ ఎకానమీ. అవునంటారా కాదంటారా? కాదంటారా? లేదు, అదే ఆ దిశగానే మనం పోతున్నాం యాక్చువల్గా. ఆ దిశలోనే మనం నడుస్తున్నాం కాబట్టి మారుతున్న ఎకానమీతో పాటు మనం మారాల్సిందే. ఎయిదర్ యూ బీ హ్యాపీ విత్ వాట్ గవర్నమెంట్ ప్రొవైడ్స్, ఆర్ ఇఫ్ యూ వాంట్ బెటర్ హెల్త్ కేర్, ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. Health insurance investment is investment in your health. Your health is your responsibility. నా ఆరోగ్యం నా రెస్పాన్సిబిలిటీ తప్ప నా ఆరోగ్యం కోసం ఇంకొకటి ఖర్చు పెట్టాల్సి అని అనుకోవడం అవివేకం. ఒకప్పుడు ఏంటంటే కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండడం వల్ల ఎవరికైనా ఏమైనా ఇబ్బంది వస్తే అందరూ తలో పావలా వేసుకుని చూసుకునేవారు. ఇవాళ మొగుడిని పెళ్ళని చూసుకుంటుందని గ్యారంటీ లేదు, పెళ్ళాన్ని మొగుడు పట్టించుకుంటుందని గ్యారంటీ లేదు. తల్లిదండ్రుల గురించి వదిలేయండి. టుడే వీఆర్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్. అంటే వీళ్ళకి వాళ్ళని చూసుకోవాలని లేకపోవడం వల్ల కాదు, వాళ్ళకు ఉన్న ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ అలాగ ఉంటున్నాయి. ఇలాంటి స్టేజ్లో ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ హెల్త్, ఇట్ మైట్ బీ అ జిమ్ మెంబర్షిప్, ఇట్ మైట్ బీ అ హెల్త్ ఇన్సూరెన్స్, ఆర్ ఇట్ మైట్ బీ investing in your mental health. You are walking towards a health emergency. Affordability పక్కన పెట్టండి, అవైలబిలిటీ మారిపోతుంది. The kind of treatments that you are going to witness in the next coming 5-10 years is going to be very different from what we are experiencing today. ఎందుకండి, నేను ఒక 10 years క్రితం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అందరికీ వినే ఉంటారు. దానికోసం ఇదివరకు ఒక స్టెరాయిడ్ కాకపోతే మెథోట్రెక్సేట్, అంతకుమించి మందులు లేవు. ఇవాళ టార్గెటెడ్ డ్రగ్ డెలివరీస్ ఉన్నాయి. మనకి ఏదైతే యాంటీబాడీస్ వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుందో కరెక్ట్గా యాంటీబాడీని బ్లాక్ చేసే మందు ఉంది. అది మీరు ఎఫర్డబుల్లా కాదా? అంతే. సో ఫైనల్గా డాక్టర్ గారు, సో మీరు 20 సంవత్సరాల కింద ఎంబీబీఎస్ సీటు కొట్టినప్పుడు చాలా తక్కువ, ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్లు పెరిగినాయి, డాక్టర్ చాలామంది వస్తున్నారు. బట్ అంటే వాళ్ళు కూడా చాలా నేర్చుకోవాలి, నాకు ఒక మంచి గురువు గారు ఉండాలి అని ఇప్పుడు మీరు ఎంతమంది డాక్టర్ల పేరు చెప్పారో అట్లా అడుగుతారు. బట్ వాళ్ళకు ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ కొంతమందికి ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు. ఆర్థోపెడిక్లో ఒక అత్యున్నత స్థాయిలో నేను వెళ్ళాలి, నేను ఒక మంచి ఆర్థోపెడిక్ సర్జన్గా మారాలి అనుకునే యువ వైద్యులకు మీరు ఇచ్చే సలహా ఏంటి, సూచనలు ఏంటి, వాళ్ళు ఎట్లా ముందుకెళ్ళాలి? ఇవాళ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ ఈజ్ అన్లిమిటెడ్. సో డోంట్ గెట్ టెంప్టెడ్ బై వాట్ అదర్స్ ఆర్ డూయింగ్. నేను ఎంబీబీఎస్ పాస్ అయినప్పటికీ నా నాన్ ఎంబీబీఎస్ ఫ్రెండ్స్ ఆల్రెడీ దేవర్ అర్నింగ్. వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళతో పాటు నేను సినిమాకి వెళ్ళేవాడిని. బట్ ఐ హ్యావ్ టు ఎండ్యూర్ దట్ పెయిన్. నా పీజీ అయ్యేసరికి వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అయిపోయి పిల్లలు కూడా పుట్టారు. నా పీజీ అయ్యాక నేను పెళ్లి చేసుకున్నాను. ఓకే. సో దట్ ఈస్ హౌ మెడిసిన్ వర్క్స్. యూ హ్యావ్ టు బీ విల్లింగ్ టు టేక్ దట్ హార్డ్షిప్. మెడిసిన్ ఈజ్ లైక్ ఎన్ ఆర్ట్. జనాలు ఒప్పుకోకపోవచ్చు, ఏకీభవించవచ్చు, బట్ ఇది సత్యం. యూ డు నాట్ సీ సక్సెస్ అర్లీ ఇన్ ఎనీ ఆర్ట్. ఒక సంగీత విద్వాంసుడిని తీసుకోండి, ఒక ప్రొఫెషనల్ డాన్సర్ని తీసుకోండి, వీళ్ళెవరూ సక్సెస్ని లైఫ్లో తొందరగా చూడరు. ఒక ఆర్టిస్ట్ని తీసుకోండి, బొమ్మలు గీసేవాళ్ళు, వాళ్ళు ఒక యావరేజ్ లెవెల్కి రావడానికి వాళ్ళ జీవితంలో సగం అయిపోతుంది. అప్పుడు కానీ వాళ్ళకి రికగ్నిషన్ రాదు. బట్ ఆ రికగ్నిషన్ వచ్చాక వాళ్ళ గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది. మనకి ఆ ఓపిక ఉండదు. సో ఎనీ బడ్డింగ్ డాక్టర్, ఆర్థోపెడిక్ సర్జన్, ఎవరికైనా నేను ఇచ్చే సలహా, స్పెండ్ యువర్ టైం ఇన్ ఎడ్యుకేషన్, ఇన్ ప్రొక్యూరింగ్ నాలెడ్జ్. సో ఒక చాలా ఫేమస్ హిప్ సర్జన్ ఉంటారండి. ఆయన ఏం చెప్తారంటే,
learn till 40. Until you are 40, give all your energy to acquire new skills. 40 to 50, you practice. నువ్వు ఏదైతే 40 ఏళ్ళ దాకా నేర్చుకున్నావో నెక్స్ట్ 10 years అదే చెయ్యి. కొత్తగా ఏది ట్రై చేయడానికి చెయ్యకు. ఎందుకంటే అన్లర్నింగ్ బికమ్స్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్టర్ 1 age. 50 to 60, స్టార్ట్ డిసెమినేటింగ్ యువర్ నాలెడ్జ్. మొదటి 10 ఏళ్ళు నేర్చుకున్నావు, రెండో 10 ఏళ్లలో అందులో ఒడిదుడుకులు తెలుసుకున్నావు. నెక్స్ట్ 10 ఏళ్ళు నువ్వు నేర్చుకున్నది అందరికీ పంచు. ఆఫ్టర్ 60, పుట్ యువర్ నైఫ్ డౌన్. Because there is so much new blood that is coming which is much better than you. You have to accept they are better and pass on the knife to the next generation. So ఆర్థోపెడిక్ సర్జన్గా మీరు ఏ డికేడ్లో ఉన్నారో నిర్ణయించుకోండి, ఆయన చెప్పింది ఫాలో అవ్వండి. ఫైనల్గా సార్ అంటే ఎథికల్ దానిలో కూడా వస్తా అంటే యాక్చువల్లీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది హాస్పిటల్స్ ఆర్ రన్ బై పిఈ అంటే ప్రైవేట్ ఫర్మ్స్. అంతకుముందు అంటే డాక్టర్ రన్ హాస్పిటల్స్ ఉండేది. కొంతమంది డబ్బులు కట్టేది, కొంతమంది దండం పెట్టి తెచ్చిపెట్టేది. ఇప్పుడు డాక్టర్లు కూడా ఏం చేయలేని పరిస్థితి, చేతులు కట్టేసి ఉన్నాయి. సో మళ్ళీ ఏ హాస్పిటల్కైనా కానీ ఎవరు ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేస్తే ఆయన పెద్ద డాక్టర్గా ప్రొజెక్ట్ అయ్యే అవకాశము, అటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో కొంతమంది మీ ఓపీ టు ఐపీ సరిగా లేదని చెప్పేసి బయటకు పంపించిన సంఘటనలు మనం బయట చూస్తున్నాం. సో అంటే ఇటువంటి నేపథ్యంలో వాళ్ళ ఇంటిగ్రిటీని కాపాడుకుంటూ డాక్టర్ల విలువ పెరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల్లో అనుమానాలు తలెత్తున్నాయి ఇటువంటి. సో దీనికి వాట్ ఈస్ ద సొల్యూషన్ మీ దృష్టిలో, అంటే ఎట్లా చేయాలంటే? సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు టాక్ అబౌట్ దిస్. సో దీని గురించి నేను చాలా కాలంగా ఎక్కడైనా మాట్లాడాలి అని నాకు ఒక ఉద్దేశం. ఇది మొత్తం నా తెలివితేటలని నేను చెప్పను. మా ఫాదర్ డాక్టర్, నేను ఆయన ప్రిన్సిపల్స్ మీద గ్రూమ్ అయ్యి చేస్తున్నాను. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది ఎస్ రాజశేఖరన్ గారు, గంగా హాస్పిటల్. ఆయన దేవుడు అని కొన్ని వేల మంది అనుకుంటారు. ఆ తర్వాత నా ఫర్దర్ ట్రైనింగ్ ఇందాక చెప్పాను కదా, సో ఈయాంట రోడ్ దగ్గర, ఈయాంట రోడ్ అన్న ఆయన, నేను ఆర్థోపెడిక్స్ చదువుతుంటే ఇలాంటి మనిషిని జీవితంలో ఒక్కసారి చూస్తే చాలు అనుకున్న వాడిని ఐ వర్క్డ్ విత్ హిమ్. సో ఐ ట్రైన్డ్ అండర్ సమ్ వెరీ గ్రేట్ మైండ్స్. వాళ్ళందరి దగ్గర నేను నేర్చుకున్నది, నాకు అర్థమైంది క్లుప్తంగా చెప్తాను. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈస్ you not being fully stuffed. అంటే are you equipped first or not is the first question you have to ask yourself. నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు నా సొంత ప్రాక్టీస్ పెట్టుకున్నాను. నేను ఎవరి దగ్గర జీతానికి పని చేయలేదు. నా ప్రాక్టీస్ స్టేబుల్గా ఎదిగి నాకంటూ ఒక క్లయింటేల్ ఉండి, నాకంటూ ఒక బేస్ క్లయింటేల్ ఉన్నాక, ఎట్ దట్ పాయింట్ ఐ గాట్ అ గుడ్ ఆపర్చునిటీ ఫ్రమ్ అ బిగ్ హాస్పిటల్ సెటప్. ఎప్పుడైతే నా క్లయింటేల్తో నేను హాస్పిటల్కి వెళ్తున్నానో, హాస్పిటల్ విల్ నాట్ ఫూల్ అరౌండ్ విత్ మీ. నన్ను జనాలు తప్పుగా అర్థం చేసుకుంటారో, ట్రాల్ చేస్తారో, టార్గెట్ చేస్తారో నాకు తెలియదు, కానీ దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఎప్పుడైతే డాక్టర్కి తన సొంత ప్రాక్టీస్ ఉంటుందో, హీ నీడ్ నాట్ వరీ అబౌట్ వాట్ ద హాస్పిటల్ ఈజ్ గోయింగ్ టు డూ టు హిమ్. ఈ హాస్పిటల్ కాదన్నా నీ పేషెంట్ క్లయింటెల్ నీకున్నారు, ఇంకో హాస్పిటల్కి వెళ్తావు. ఇవాళకి డాక్టర్ కోసం పేషెంట్స్ వస్తారు తప్ప వేరే 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 కారణాలు కాదు. బట్ ఆ డాక్టరు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్తో ఉంటే ఇంకా హ్యాపీగా వస్తారు. సో నా స్ట్రెంగ్త్ ఏంటి అంటే నమ్మిన క్లయింట్స్ రకంగా ఆ పేషెంట్ని నేను మోసం చేయనంతకాలం నాకు ఇబ్బంది ఉండదు. మిగిలినవన్నీ ఎందుకు వస్తాయి అంటే నా కంపిటెన్సీలో ఇష్యూస్ ఉన్నప్పుడు. I might be a very competent surgeon, but my patient care might not be very good. My communication skills might not be very good. My ability to deliver outcomes might not be very good. ఇవాళ ఒక మంచి డాక్టర్
అయితే సరిపోదు, సాఫ్ట్ స్కిల్స్ బాగుండాలి. యూ హ్యావ్ టు నో హౌ టు డెలివర్ యువర్ మెసేజ్. సాఫ్ట్ స్కిల్స్ ఉండొచ్చు, మంచి కంపిటెన్సీ ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు, మనస్ఫూర్తిగా పనిచేయకపోతే యు ఆర్ నాట్ గోయింగ్ టు సస్టైన్ ఫర్ అ లాంగ్ టైం. అట్లీస్ట్ నేను నమ్మేది ఇది. ఐ థింక్ ఐఎమ్ నాట్ బీయింగ్ అండర్ ప్రెషర్ బికాజ్ నన్ను నమ్మిన పేషెంట్ పూల్ నాకు ఉంది. ఇందాక చెప్పాను కదా, రాత్రి 3 నాకు ఫోన్ చేసి ఏం చేయాలి అని నన్ను అంత నమ్మే పేషెంట్స్ నాకు ఉన్నారు. కాబట్టి నా గురించి, నా సీట్ గురించి నాకు భయం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఎంతో అంటే విలువైన మెసేజ్, చాలా చక్కగా సరళమైన భాషలో సో ఎంతో బాగా ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గ్రేట్ ఇన్సైట్ సార్. సో నమస్తే సార్. థ్యాంక్ యూ నవీన్ గారు. సో వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ స్టాక్. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.